ఓకే అండి. దేవునామాని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. మనము ఎక్స్‌ట్రోవర్ట్స్‌లో ముఖ్యమైనటువంటి బలహీనత అయినటువంటి కోపాన్ని గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. దాదాపు 8 పాయింట్స్ కోపం గురించినటువంటి 8 హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్‌లో మనం 8 పాయింట్స్‌లో మళ్ళీ 5 అంశాలు, 5 పాయింట్స్ మళ్ళా చూడడం జరిగింది. సో, కోపం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? కోపం ఎన్ని రకాలుగా ఉంటుంది? కోపం యొక్క రూపాలు ఎన్ని ఉంటాయి? కోపం యొక్క మెట్లు చూశాం. కోపం యొక్క స్థితులు, ప్రభావాలు చూపాం. కోపాన్ని ఎలా జయించాలో చూశాం. కోపానికి బలమైనటువంటి కారణాలేంటో చూశాము. సో, కోపాన్ని చివరిగా ఎలా జయించాలో కూడా చూడడం జరిగింది. అయితే ఇంతటితో కోపం అయిపోలేదు. మరలా కోపం రిపీటెడ్ మళ్ళీ కనిపిస్తది మనకి. ఈరోజు ఇంట్రోవర్ట్స్ అంటే ఎవరెవరు? మెలంకోలీ అండ్ ఫ్లెగ్మాటిక్ అనేటువంటి 2 పర్సనాలిటీస్‌లో ఉండేటువంటి మేజర్ బలహీనత ఏంటో మనం చూద్దాం. ఇంట్రోవర్ట్స్‌లో పెద్ద బలహీనత, మేజర్ బలహీనత ఏందంటే భయం. సాంగున్ అండ్ కోలరిక్ ఎక్స్‌ట్రోవర్ట్స్‌లో ఏదైతే మేజర్ బలహీనత లేదా పెద్ద బలహీనత కోపం ఎలాగైతే ఉంటుందో, ఇంట్రోవర్ట్స్‌లో పెద్ద బలహీనత ఏందంటే భయమండి. అయితే వారికి భయం ఉండదా అనేది కాదు. ఎక్స్‌ట్రోవర్ట్స్‌లో కూడా భయం ఉంటుంది. కానీ వాళ్ళు బయటికి కనిపించలేరు. ఇంట్రోవర్ట్స్‌లో కోపం ఉండదని కాదు. ఇంట్రోవర్ట్స్‌లో కోపం ఉంటుంది గానీ ఇంటర్నల్‌గానే చూపిస్తారు. ఎక్స్‌టర్నల్‌గా చూపించలేరు. వీళ్ళకి ఎక్స్‌టర్నల్‌గా భయం కనపడుతది. లోపల కోపం ఉంటుంది. బయటికి భయం ఉంటుంది. వాళ్ళకేమో బయటికి కోపాన్ని ప్రదర్శిస్తారు. లోన భయం ఉంటే ఉండొచ్చు కొద్దిగా. తక్కువుంటుంది. అంటే భయం యొక్క శాతం తక్కువుంటుంది. వీళ్ళ లోపల కోపం శాతం తక్కువుండి, భయం యొక్క శాతం ఎక్కువుంటుంది. అది ఎక్స్‌టర్నల్‌గా ప్రదర్శిస్తారు. ఓకే. సో, భయం అంటే ఏమనుకుంటున్నారు? భయం అంటే డెఫినేషన్ ఏంటి అసలు? భయం అంటే అర్థం ఏంటి? భయం అంటే భావం ఏంటి? దేన్ని భయం అంటారు? హలో అండి. దయచేసి భయపడకుండా చెప్పండి. నేనేమననండి. భయపడకుండా చెప్పొచ్చు. ఎప్పుడు జరగనిది జరిగితే వినడం వలన భయం. ఓకే. ఇంకా ఎవరైనా? లోపల హృదయంలో అభ్యంతరం కలిగి వణుకు పుట్టించేదాన్నే భయం అంటామండి. ఓకే. ఇంకా ఎవరైనా? ఆందోళన, అనుమానము, ఫ్యూచర్ గురించి ఆలోచనలు ఈ 3 పనిచేస్తున్నప్పుడు భయం అనుకోండి. ఓకే. ఇంకా ఎవరైనా? అన్న శరీరంలో కలిగే అభద్రతా భావం అనుకుంటున్నాను. శరీరంలో కలిగే అభద్రత భావన, శరీరానికి అభద్రత ఓకే. మనసులో కలిగే అభద్రత భావం. ఓకే. మనసులో. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. చేయకూడంది తప్పు ఏదైనా చేసినప్పుడు భయం కలుగుతుంది. ఇది తప్పు ఓకే. అనేది భయం వచ్చేస్తుంది. ఓకే. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? భయం అంటే ఏంటి అని? ప్రమాదం జరిగినప్పుడు వచ్చే ఫీలింగ్ భయం అన్న. ఓకే. గుడ్. ప్రమాదం కలిగినప్పుడు వచ్చే ఫీలింగ్ అది భయం. వెరీ గుడ్. ఆ! తప్పు చేసినప్పుడు కూడా భయం. ఓకే. భయం అంటే డెఫినేషను ఓకే. మీరన్ని భయము ఎందుకు కలుగుతది? ఎప్పుడు కలుగుతదని చెప్తున్నారు. అది డెఫినేషన్ గాదు. యూనివర్సల్ డెఫినేషన్ వేరుంటుంది. జాన్ రవి గుడ్ అంటే చాలా దగ్గరికి వచ్చాడు. ఓకే. భయం అనేది ఒక ఎమోషన్. అవునా అండి? భావోద్రేకం. భయం అనేది ఎమోషనా? హలో! అవునన్నా. అంటే అవునన్నా. సంతోషము ఎలాగో భయం కూడా అది కూడా భావోద్రేకం. కదా! ఫియర్ ఇప్పుడు ఇంతకుముందు కోపం కూడా ఏంటిది? ఒక ఎమోషన్. అవునా? మనం కోపం గురించిన డెఫినేషన్ బట్టైనా మనము దీన్ని ఆలోచించాల్సింది. ఒక ప్రమాదకరమైన స్థితిని బట్టి, అపాయాన్ని బట్టి మనలో కలుగు ప్రతిస్పందనలనే భయం అంటారు. సో, అది ఏమన్నా గావచ్చు. 100 ఉదాహరణలుంటాయి, 1,00,000 ఉదాహరణలుంటాయి, 1,00,000 రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు రీజన్స్ అడగలే. భయం అంటే ఏంటిదంటే దేనివల్ల భయం కలుగుతుంది, ఎప్పుడెప్పుడు భయం కలుగుతుంది అనేది కాదు. భయం అంటే ఏంటిదంటే ఒక ప్రమాదకరమైన స్థితిని బట్టి, అపాయాన్ని బట్టి మనలో కలుగు స్పందనలనే భయం అంటారు. ఓకే. ఇప్పుడు పాపం చేసినప్పుడు భయపడతా అందరూ భయపడరు పాపానికి. అవునా అండి? అంతే గదా! ప్రమాదం. ఒక ప్రమాదకరమైన స్థితి
ప్రతి మనిషి లోపల ఏదో ఒక ప్రమాదకరమైన స్థితిని బట్టి కలిగేటువంటి లేదా అపాయాన్ని బట్టి కలిగేటువంటి ప్రతిస్పందనలు ఉంటాయి. రియాక్షన్స్ అంటాం కదా, రియాక్షన్స్ అవి. అంటే ఇప్పుడు ఒక పెద్ద ధనవంతుడు కావచ్చు, లేకపోతే ఎంత పెద్దోడైనా కూడా రేపు ఐటీ దాడులు జరుగుతున్నాయి అంటే భయం పట్టేసుకుంటుంది. అవునా? అంటే తప్పు అంటే భయం అనేది రకరకాలుగా ఉండొచ్చు. కానీ ఒక రియాక్షన్ దేన్ని బట్టి రియాక్షన్ ఇస్తున్నాము? ఒకే ఒక ప్రమాదం జరగబోతుంది, నాకు ఇప్పుడు ఒక అపాయం రాబోతుంది. అది ఆర్థిక సంబంధమైనదా, శరీర సంబంధమైనదా, లేకపోతే ఆత్మ సంబంధమైనదా, లేకపోతే ఇంకొక దేనికి కుటుంబానికి సంబంధించిందా, వ్యక్తిగతమైనదా, లేకపోతే అది దేనికి సంబంధించింది? అది ప్రయాణంలో జరుగుతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగేదా, లేకపోతే ఇంట్లో కూర్చున్నప్పుడు కలిగేదా, లేకపోతే మేడ మీద ఎక్కినప్పుడు కలిగేదా, అది ఎప్పుడైనా కలగవచ్చు. ఒక ప్రమాదకరమైన స్థితిని బట్టి, అపాయాన్ని బట్టి మనలో కలిగేటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రతిస్పందనలు ఏవైతే ఉన్నాయో, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, భావనలు ఏవైతే ఉన్నాయో, అది దానినే భయం అంటారు. అది లోపల ఉండొచ్చు, బయటికి చూపించవచ్చు, అది వ్యక్తం చేయకుండా కంట్రోల్ చేసుకోవచ్చు, కనిపించకుండా జాగ్రత్త పడవచ్చు. ఎన్ని చేసినా అది భయమే. లోపల దాచిపెట్టుకున్నంత మాత్రాన భయం లేదని అర్థం కాదు. ఒక వ్యక్తి బయటికి బాగా భయపడినంత మాత్రాన, రియాక్షన్ ఇచ్చినంత మాత్రాన, లేకపోతే ఇవ్వనంత మాత్రాన అతను భయం లేనట్టుగా, ఇచ్చినంత మాత్రం ఎక్కువ భయపడుతున్నాడు అని అర్థం కూడా కావచ్చు. ఆ క్షణం అలా ఆయన ప్రతిస్పందించవచ్చు, చెప్పలేం. సో కాబట్టి ఒక ప్రమాదకరమైన స్థితి, ఒక అపాయం కలుగుతుంది అనంటే భయం ఉంటుంది. అది భవిష్యత్తును గురించి కావచ్చు, పిల్లల చదువు గురించి కావచ్చు, పెళ్ళిళ్ళ గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, రేపు ఏమవుతుందన్న ఆలోచన కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు. పరిచర్య గురించి కావచ్చు, లేకపోతే ఆత్మల గురించి కావచ్చు. అరే నేను ఇప్పుడు చెప్పాను, వీడు వినకపోతే ఏమైపోతాడు అనేది కావచ్చు. ఎక్కడైనా ఒక రియాక్షన్, ఒక ప్రమాదం జరగబోతుంది అనేటువంటి ప్రతిస్పందన, రియాక్షన్ ఏమవుతుందంటే దాన్నే భయం అని అంటారు. ప్రమాదకరమైన స్థితికి స్పందించడమే భయం. గుడ్. జాన్ రవి మంచిగా క్యాచ్ చేశాడు రిలేటెడ్గా. ఓకే, భయంలోని రకాలు ఉంటాయండి. భయంలోని రకాలను మనం చూద్దాం. సో భయం అనేది వాస్తవంగా ఉంటుంది, రియల్ భయం ఉంటుంది. అంటే వాస్తవ రూపకంగా ఉండేటువంటి భయం ఉంటుంది, అవాస్తవమైనటువంటి భయం కూడా ఉంటుంది. అంటే ఇమాజినేషన్ అంటే రియల్ కాదు ఇది. కొంతమంది ఊరికైనా ఊహించుకొని భయపడతా ఉంటారు, బయటకు వెళ్తే ఏమన్నా అవుతుందేమో అనే భయం. కొంతమందికి ఏంటంటే కార్లు ఎక్కాలంటే భయం. అంటే నేను ఒక సహోదరుడు ఉండే, ఏంటిది అని అంటే మేము హైదరాబాద్కి ఎమర్జెన్సీ సెమినార్కి రావాలి, మీటింగ్కి రావాలా. అప్పుడే ఒక కారు వచ్చింది, అడుగుతున్నాడు, సార్ వస్తారా అని అంటే నేను వెళ్దామని కూర్చుందా అంటే ఆపాడు. అన్న నేను రాను అన్నాడు. ఎందుకు అన్నాను. ఆర్టీసీ బస్ వచ్చేదాకా ఆపాడు. అంటే ఆర్టీసీ బస్ అయితే సేఫ్టీ ఉంటుందన్న, ఏమన్నా చనిపోయినా కూడా ఇన్సూరెన్స్ వస్తుంది, కానీ ఆ భయాలన్నీ చెప్తా ఉన్నాడు. ఓకే, మంచిదే, జాగ్రత్త ఉండడం తప్పు కాదు. అలా అంత మాత్రాన ఆర్టీసీ బస్సులు యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయా? ఆర్టీసీ బస్సులు ఎన్నో లోయలో పడినట్టు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అంటే కొంతమందికి ఏంటంటే కొన్ని విషయాల్లో ఇమాజినేషన్ ఎక్కువ ఉంటుందంటే, అబ్బో ఏమన్నా జరుగుతుందేమో, కార్లో పోతే సేఫ్టీ ఉండదేమో, బస్సులో పోతేనే సేఫ్టీ అంటే మంచిదే. కానీ ఓవర్గా థింక్ చేయడం అంటే ఇక కార్లు వెళ్ళకుండా లైఫ్ టైం ఉండలేము కదండి. ఇప్పుడు అలాంటి ఒక సహోదరుడే, అంటే ఒక 10-12 సంవత్సరాల క్రితం అలా ఉన్న సహోదరుడు ఇప్పుడు మొన్న మమ్మల్ని కలవడానికి మళ్ళీ ఎక్కడి నుండో 200 కిలోమీటర్ల కార్ వేసుకొని వచ్చారు. అదే చెప్తున్నాను. అంటే ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ఇప్పుడు భయం వేసేది, రేపు భవిష్యత్తులో భయం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఇమాజినేషన్లో చాలా మంది ఊహించుకొని భయపడతా ఉంటారు. అంటే అవాస్తవం అది. అంటే వాస్తవానికి అక్కడ భయపడాల్సిన విషయం ఉండదు, కానీ భయపడతా ఉంటారు అన్నట్టు. ఊహించుకొని భయపడతా ఉంటారు, భవిష్యత్తును గురించి భయపడతా ఉంటారు. ఎలాగంటే ఇప్పుడు చిన్నప్పుడు మన స్కూల్లో కూడా పిల్లలం చదువుకుంటున్నప్పుడు టీచర్ ఈరోజు ఎగ్జామ్ పెడతాడు అనగానే భయం పట్టుకుంటుంది. రేపు ఏం చేస్తామనంటే అబ్బో రేపు ఎగ్జామ్ పెడతానడు అని చెప్పేసి ఆ రోజు కడుపు నొస్తుందానో, కాలు నొస్తుందానో, జ్వరం వచ్చిందానో ఎగ్జామ్ వెళ్ళకుండా ఆ రోజు స్కూల్కి వెళ్ళకుండా కొంతమంది ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసిన తర్వాత నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళిపోతారు. రాగానే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, అరే నేను ఎగ్జామ్ జరిగిందా అనగానే ఫ్రెండ్స్ ఏమంటారు, అరే నేను ఎగ్జామ్ జరగలేదురా అని అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. అలాంటి సంఘటనలు సహజంగా జరుగుతూ ఉంటాయి కదా. హలో, అవును. అప్పుడు ఎలా ఉంటుంది భయం? అంత అయిపోయింది అనుకుంటాం, తెల్లారి పెడతారు మనం. వీళ్ళు జ్వరం వచ్చి తప్పించుకున్నారు, నెక్స్ట్ డేనే మళ్ళీ అది పోస్ట్ పోన్ అవుతుంది. అవునా? సో అంటే కొన్ని అవాస్తవమైన భయాలు, కొన్ని రియలిస్టిక్ భయాలు ఉంటాయి, కొన్ని అవాస్తవమైనటువంటి భయాలు ఉంటాయి, వాస్తవమైన భయాలు ఉంటాయి. కొన్ని భయాలు అనవసరంగా ఒక వ్యక్తికి ఉండని భయం మరొక వ్యక్తికి ఉంటుంది. మూడోది భయం ఏంటంటే అర్ధసహితమైన భయం ఉంటుంది, అంటే మీనింగ్ఫుల్ భయం ఉంటుంది. ఒక అర్ధసహితమైన భయం ఉంటుంది, అలాగే అర్ధరహితమైన భయం కూడా ఉంటుంది, మీనింగ్లెస్ భయం కూడా ఉంటుంది. అంటే మీనింగ్ఫుల్ భయం ఏంటంటే ఇప్పుడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4:11లో మనం చూస్తున్నప్పుడు ఏమన్నాడు, మీ విషయమై నేను పడిన కష్టము ఎక్కడ వ్యర్థమైపోవునేమో అని భయపడుతున్నాను అన్నాడు.
అది మీనింగ్ఫుల్ భయమా అండి, మీనింగ్లెస్ భయమా? హలో, మీనింగ్ఫుల్ భయం. కదా, మీనింగ్ఫుల్ భయం. అంటే గలతీలు మళ్ళీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దినాలు, మాసములు, ఉత్సవ కాలాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 4-10 అదే మాట్లాడతారు. మరలా మీరు దినములకు, మాసములకు, ఉత్సవ కాలములకు, సంవత్సరములకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే మీ విషయమై పడిన కష్టం ఎక్కడ వ్యర్థమైపోనేమని భయపడుతున్నానంట. అంటే మానవులు అంటే విశ్వాసులు, సంఘము యేసుక్రీస్తు యొక్క ప్రేమ నుండి, సరళత నుండి కొద్దిగా వేరైపోయి మరొక వ్యాపకానికి, మరొక దానికి అలవాటు పడిపోతున్నారు అని అంటే పౌలు భయపడ్డాడు. మరి ఈరోజు చాలా మందికి అలాంటి భయం లేదు. అంటే మీనింగ్ఫుల్ భయం చాలా మందికి లేదు. అయ్యో, నేను సత్యం చెప్పకుండా మరొక దానికి నేను ట్యూన్ చేస్తే, ఒక ట్రెడిషన్ అలవాటు చేస్తే అది దేవునికి ఎంతో కొంత దూరం అయ్యే ప్రమాదం ఉంది. అలా దూరం చేయకూడదు, దూరం కాకూడదు. ఎవరైనా క్రీస్తుకే దగ్గర కావాలి అనేది ఆ భయం ఈరోజు చాలా మంది సేవకులకు లేదు. నిజంగా చెప్పాలంటే ఉందా అండి? మీనింగ్ఫుల్ భయం ఉందా అండి చాలా మందికి? లేదు. లేదు. మీనింగ్లెస్ భయం ఉంది. అంటే అయ్యో, నాకు సంఘానికి దూరం అయితే నాకు 10 రూపాయలు కానుకపోతుందేమో, మరి మెంబర్స్ తగ్గితే మనకు జీవనోపాధి కష్టం అవుతుందేమో, ఇలాంటి భయం ఉంది. కానీ వాళ్ళు దేవునికి దూరం అవుతారనే భయం చాలా మందికి ఉండదు. నిజమేనా? నిజమే. అవును. ఒప్పుకుంటారా దీన్ని? ఎస్. Yes. జీవరత్నం గారు, మీరు ఆడియో ఆన్ చేసుకోవద్దంటే మళ్ళీ వీడియో ఆన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. నాకు ఇది ఇట్లా మీట్ చేయబోయేసరికి ఇది వస్తుందయ్యా. ఓకే అండి, సరే. చూడండి, భయము వాస్తవమైన భయం, రియల్ భయం ఉంది, అవాస్తవమైన భయం ఉంది, ఇమాజినేషన్లో ఊహించుకునే భయం ఉంది, అర్ధసహితమైన భయం ఉంది, మీనింగ్ఫుల్ భయం ఉంది, అలాగే అర్ధరహితమైన భయం ఉంటుంది, మీనింగ్లెస్ భయం. ఏమవుతుందేమో కొంతమంది చుట్టాలు వస్తున్నారంటే భయం పట్టుకుంటుంది. అవునా? ఇంట్లోకి చుట్టాలు వస్తుంటే భయం అవుతూ ఉంటుంది. బయటికి వెళ్ళాలంటే భయం కొంతమందికి లిఫ్ట్ లెక్కాలంటే భయం, కొంతమందికి ఎత్తు లెక్కాలంటే భయం కదా, కొంతమందికి బొద్దింకలంటే భయం. భయం లేని మనిషి ఎవరు లేరు. అవునా? మీరు ఎవరైనా చెప్పగలుగుతారంటే మాకు భయం అంటే తెలియదని? నాకు సచ్చిన పామును చూసిన భయమే. అయ్యో, పల్లెటూరులో పాములకు భయపడతారండి. మాలాంటి సిటీలో భయపడితే అర్థం ఉంటుంది. కానీ ఈ టీంలో ఒక ఆయన ఉన్నాడు, సచ్చిన దాన్ని చూసి భయపడా. చిన్న కప్పని చూసి కూడా భయపెట్టాలి ఉన్నారన్న. కప్పని మేము సిటీలో పుట్టి పెరిగినాం కాబట్టి మాకు పాములతో పెద్ద పరిచయం ఉండదు కాబట్టి కొంచెం స్టార్టింగ్గా చూస్తే మాకు భయం అవుతుంది. మీకు అంటే ఇండ్లలోనే తిరుగుతాయి అంటే కదా ఊర్లలో. ఓకే. సో రకరకాల భయాలు ఉంటాయి కదా. పురుగులకు కూడా భయపడే వాళ్ళు ఉంటారు, బల్లులకు భయపడే వాళ్ళు ఉంటారు. సరే, ఇంకా భయంలో సహజమైన భయం ఉంటుంది. సహజం, నేచురల్గా కలిగే భయాలు ఉంటాయి. ఎవరికైనా సహజమైన భయం ఉంటే తప్పేం కాదు. కానీ అబ్నార్మల్ ఫియర్ ఉంటుంది, అంటే అసహజమైన భయం ఉంటుందండి. అంటే అబ్నార్మల్ ఫియర్ అనేది మంచిది కాదు. సో సహజమైన వాటికి భయపడడం మంచి విషయమే. అది ఎవరికైనా ఉండాలి, అది అందరి లోపల ఉండాలి. సహజమైన భయం ఉండాలి. తప్పు చేస్తే మంచిది కాదు అనే భయం ఉండాలి. లేకపోతే మనం ఒక వెహికల్ మీద వెళ్తున్నాం, ఇన్సూరెన్స్ లేదు అంటే ఆ భయం ఉండాలా. అరే, నాకు ఇన్సూరెన్స్ లేదు, ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుంటే ఫైన్ కట్టాల్సి వస్తుంది, అది రైట్ కాదు. అలాంటి భయాలు ఉండాలి కదా. ముగ్గురం ఎక్కిపోకూడదు బైక్ మీద, హెల్మెట్ పెట్టుకోకపోతే మంచిది కాదు, పట్టుకుంటారు మాకు సిటీలు. అంటే ఇప్పుడు ఇట్లా సహజమైన భయాలు అందరి లోపల ఉండాలా ఉండకూడదండి? అంటే సహజమైన భయం ఖచ్చితంగా ఉండాలి అందరి లోపల. పాపం చేస్తే మంచిది కాదు, రెగ్యులర్గా జరిగే అంటే ప్రతి సహజమైనటువంటి విషయాల్లో భయం ఉండాలి. తప్పు విషయంలో, పాపం విషయంలో, మనం తప్పిపోయే విషయంలో, కుటుంబ విషయంలో, మన పిల్లలు సరిగా వెంట అన్నింటిలో చిన్న చిన్న భయాలు ఉండాలి. లేకపోతే మనము మంచి చేయలేం. భయం లేకపోతే మనము అంటే ఏమైపోతామనంటే మితిమీరిపోతాం కదా. అది అలవాటు అయిపోతుంది. సహజమైన భయం ఖచ్చితంగా ఉండాలండి. ప్రతి మనిషిలో సహజమైన భయం ఉండాలి. అయితే కొంతమంది లోపల అసహజమైన భయం ఉంటుంది, అబ్నార్మాలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే అనవసరమైన విషయాలు భయపడతా ఉంటారు. అంటే భయపడాల్సిన విషయాలు భయపడరు, కానీ అనవసరంగా ఆలోచించుకొని వాళ్ళు ఒక రకమైనటువంటి భయాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే 7వ రకమైనటువంటి భయం ఏంటంటే హేతుబద్ధం అనేటువంటి భయం ఉంటుంది. అంటే రీజనబుల్ ఫియర్ ఉంటుంది. రీజనబుల్ ఫియర్ ఉంటుంది కొంతమందికి. అయితే అలాగే హేతుబద్ధం కానటువంటి భయం, హేతుబద్ధం కాని అన్రీజనబుల్ ఫియర్ అంటాం. అంటే ఇలా 8 రకాల భయాలను చూస్తామండి. ఎందుకంటే వాస్తవమైన భయం ఉంది, అవాస్తవమైన భయం ఉంది కదా. ఊహించుకునే భయం ఉంది,
సహజమైనటువంటి భయం ఉంది, అసహజమైన భయం ఉంది, హేతుబద్ధమైన భయం ఉంది, హేతుబద్ధం కాని భయం ఉంది. అంటే నువ్వు ఒకటి భయపడుతున్నావు అంటే ఒక బలమైన కారణం ఉండాలి. కొంతమందికి అసలు ఎందుకు భయపడుతున్నావు కారణాలే ఉండవు. అవునండి? తెలుసా మీకు ఎందుకు? కొంతమంది ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాము. కొంతమందికి అసలు కారణాలు కూడా ఉండవు ఎందుకు భయపడతారు అనేది. అదే మీనింగ్లెస్ అని అంటాం. సరే, కొంచెం రిలేటెడ్గా కూడా చూసుకున్నా కూడా. సో ఇంకా చెప్పాలంటే వీటి వల్ల ఈ 8 కారణాలండి, వీటి వల్ల కలిగే ప్రతిస్పందనలనే భయం అంటారు. వీటి వల్ల కలిగే ప్రతిస్పందనలు అంటే ఏటికి ప్రతిస్పందన? మొట్టమొదటి నుంచి చూడండి. వాస్తవంగా భయపడే భయం, అవాస్తవంగా భయపడే భయం, ఊహించుకొని భయపడే భయాలు, అర్ధసహితమైనటువంటి భయాలు, మీనింగ్ఫుల్గా ఉండే భయాలు, అర్ధరహితంగా అసలు మీనింగే లేని భయాలు, అలాగే సహజమైనటువంటి భయాలు, అసహజమైనటువంటి భయాలు, అలాగే హేతుబద్ధమైనటువంటి రీజనబుల్ అంటే కారణాలున్న భయాలు, ఎలాంటి కారణం ఎలాంటి హేతుబద్ధం లేనటువంటి లాజిక్ లేనటువంటి భయాలు, లాజిక్ ఉన్న భయాలు, లాజిక్ లేని భయాలు. ఇలా వీటన్నింటి వల్ల కలిగే ప్రతిస్పందనలనే మనం భయం అని అంటాం. సో ఈ 8 భయాలు మీ అందరి లోపల ఉంటాయి. ఉన్నాయా? కొన్నిసార్లు మీరు వాస్తవంగా భయపడవచ్చు, కొన్నిసార్లు ఊహించుకొని భయపడవచ్చు, కొన్నిసార్లు మీనింగ్ఫుల్గా భయపడవచ్చు, కొన్నిసార్లు అర్థం లేనటువంటి భయాలు కూడా మీ లోపల ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు సహజమైన వాటికే భయపడవచ్చు, కొన్నిసార్లు అసహజంగా అంటే అబ్నార్మల్గా మీరు భయపడవచ్చు, కొన్నిసార్లు హేతుబద్ధం కారణం ఉండి భయపడవచ్చు, కొన్నిసార్లు ఇలాంటి కారణం లేకుండానే మీలో భయం కలగవచ్చు. కలుగుతున్నాయండి? 8 కారణాలు ఉన్నాయా? సో ఇలా రకరకాల భయాలు ఉంటాయి. కొంతమందికి రాత్రి అనుకుంటారు అంటే నిద్రలో భయం ఉంటుంది అంటే అప్పుడు బయటికి వెళ్తే బైక్ మీద వెళ్తే ఎలా ఉంటుందండి, కానీ వాస్తవం వచ్చినప్పుడు మళ్ళీ ఆ భయం తగ్గుతుంది. అంటే ఊహల్లో ఉన్నప్పుడు ఆలోచించినప్పుడు కలిగే భయం వేరుగా ఉంటుంది, వాస్తవిక రూపంలోకి వచ్చినప్పుడు ఉండేటువంటి పరిస్థితులు వేరుగా ఉంటాయి. మళ్ళీ నార్మల్ అయిపోతాం కొన్నిసార్లు. అంటే రకరకాల ఫియర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నిన్న నేను పాలకొల్లు నుంచి వస్తున్నప్పుడు మేము విజయవాడ లాగాం. సూర్యాపేట మీటింగ్ వస్తున్నాం కదా, పిల్లలు ఇంకా అప్పుడు మా ఇంట్లో సంగతి జరిగిన కొద్దీ మా బ్రదర్ వాళ్ళ పాప ఉన్న మా బ్రదర్ ఇన్లా వాళ్ళ పాప మా ఇంట్లోనే మాతోనే ఉంటున్నారు. పాపం బయటికి తీసుకెళ్ళలేకపోయాం ఎక్కడికి. సరే, సూర్యాపేట మీటింగ్ వచ్చినప్పుడు సూర్యాపేట నుంచి వెళ్ళి చీరాల ఆ సీ బ్రిడ్జ్ చూద్దామని అనుకున్నాం. అట్లా ఎవరో సలహా ఇస్తే సరే ఎలా ఉంటుంది అని మేము ఆన్లైన్ చెక్ చేస్తున్నాను. ఒక రోజు ఒక నైట్ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోదామని అనుకున్నాం. అలా అనుకున్నప్పుడు ఇక నేను నా వైఫ్ ముగ్గురు పిల్లలే కాబట్టి ముగ్గురు పిల్లలే అవుతున్నారు. సో అలా అనుకుంటున్నప్పుడు ఇక కార్లో ఒక్కొక్కరు డిస్కషన్. ఏంటిది? మొన్న చీరాలలో ఒక పిల్లోడు అటే పోయిండు, సముద్రం లాక్కొని వెళ్ళిపోయి చనిపోయాడు, మొన్న ఇది జరిగింది, అంతకుముందు అది జరిగింది అని మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు? ఏమనిపిస్తుంది? హలో, 8వ పాయింట్ అన్నది. అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర కొన్ని జరుగుతాయండి. ఎగ్జాంపుల్, ఎవరో చిన్నప్పుడు అంటే ఒక పూర్వకాలంలో చింతగింజను బట్టి కొడితే తలకు తగిలి చనిపోయిందంట. అంటే కొన్ని రేర్ సంఘటనలు ఉంటాయి కదండి, చింతగింజ తగిలి చనిపోయినట్టుగా, అలా వెళ్తూ నడుస్తూ కింద రాయి తగిలి కింద పడి చనిపోయినట్టు ఇలాంటి సంఘటనలు ఉంటాయి. ఇంకా ఇవి మనసులో పెట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే లేనిపోని భయాలను క్రియేట్ చేసుకుంటారు. నిజమా కాదండి? వాస్తవే రోడ్డు మీద వెళ్తుంటే ఒక వెహికల్ కింద చిన్న రాయి తిరిగి వచ్చి తైకొచ్చిన చాలా మంది అన్న. అలాగా. అంటే ఇవి ఎప్పుడో జరుగుతాయి, అంటే ఎప్పుడో లక్షల్లో ఇలాంటి కేసులు జరుగుతాయి. అలాగే కొంతమంది పెద్ద యాక్సిడెంట్ జరిగినా కూడా ప్రాణాలతో బయటపడుతూ ఉంటారు. అవునా? తప్పించుకొని. అంటే కొంతమంది పెద్ద ఇప్పుడు బుల్లెట్లు తగిలి 5-6 బుల్లెట్లు తగిలి సర్వైవ్ అయిన వాడు ఉంటాడు, చిన్న రాయి తగిలి చనిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే చావు అనేది డిఫరెంట్ అన్నట్టు, ఎప్పుడు ఎవరు ఇలా చనిపోతారో మనకు తెలియదు కదా. అయితే కొంతమంది ఇలా ఒక్కటి సంఘటన చూడగానే ఫియర్ పట్టేసుకుంటుంది, ఇంకా అలా పట్టేసుకొని ఇంకా అందులోనే ఉండిపోతారు. అది కొన్నిసార్లు ఫోబియాగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అలాగా వాళ్ళు అందులో ఉండిపోతారు. ఇలా ఇంకా వాళ్ళ మనసులో అవే ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా వెళ్తున్నారంటే హ్యాపీగా వెళ్ళండి, సంతోషంగా వెళ్ళిరండి అని మన దగ్గర ప్రోత్సహించడం చాలా తక్కువ ఉంటుంది. అవునండి? హలో, అవునన్నా, వాస్తవం. ఎంత అంటే మనకు రాగానే నెగిటివ్ స్టార్ట్ చేసారు, ఎలా ఉంటుంది మనకి? సరేలే ఎందుకు అంటే ఇప్పుడు చిన్న పిల్లలు మనతో ఉన్నారు, మళ్ళీ మన పిల్లలు కాదు, మన ఫ్యామిలీ పిల్లలు అంటే ఎలా ఉంటుంది? ఇంకో పెద్దోళ్ళు ఉంటే బాగుంటుందేమో అని ఆలోచన వచ్చింది ఒక క్షణం.
అంటే పిల్లలు అందరు ఇంపార్టెంట్ కదా మనకు. ఎవరికి మనం ప్రమాదం జరగాలని కోరుకోం కదా. అందరు సేఫ్ జోన్లో ఉండాలి. ఆ, అంటే ఒక్క క్షణం అంటున్నాను, అంటే నాకు భయం ఉండదు. ఒక క్షణం ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, అరే ఆనందం అంటే సరదాగా ఒక రోజు గడపడం కంటే ప్రాణాలు ముఖ్యం కదా అన్న ఆలోచన వాళ్ళు అంత నెగిటివ్గా ఆ డిస్కషన్ జరిగిందండి కొద్దిసేపు. అట్లా ఫియర్ని కొన్నిసార్లు మనల్ని ఫియర్ డామినేట్ చేసింది అనుకో, చాలాసార్లు మనం పనులు కూడా చేయలేం. అవునండి. కొంతమంది భయం వల్ల ఏ పని చేయరు తెలుసా అండి, దేనికి వెళ్ళరు, బయటికి వెళ్ళరు, ఏది ఇష్టపడరు. ఉమ్, నిజమేనా? నిజమే అయ్యా. భయము నిజం. చాలా మందిని ఆధ్యాత్మికంగా ఎదగకుండా చేస్తుంది, ఆర్థికంగా ఎదగకుండా చేస్తుంది, గొప్ప పనులు చేయకుండా చేస్తుంది, మంచి పనులు చేయకుండా చేస్తుంది. తెలుసా మీరు భయం ఉన్న వాళ్ళు బాగా అతిగా అతిగా భయపడే వాళ్ళు ఏ మంచి పని చేయలేరు, అతిగా భయపడే వాళ్ళు గొప్ప పనులు చేయలేరు, అతిగా భయపడే వాళ్ళు ఏ మంచి పని చేయలేరు, ఆధ్యాత్మికంగా వర్ధిల్లలేరు, ఆర్థికంగా వర్ధిల్లలేరు. ఈ భయం భయం ఉన్నాడు అక్కడే ఉండిపోతాడు, ఎవరు సరి కూడా చేయలేడు కనీసం. అవునా? అవును ఏమంటారు? అవునవును అవును. అవునన్నా నిజమే. అవును. ఇప్పుడు చాలా మంది భయం అంటే భయానికి కారణాలు 100 ఉండొచ్చు. పాస్టర్లు కూడా భయం ఎక్కువ ఉండే, ఎవరైనా ఏమన్నా సరి చేస్తే అమ్మో మళ్ళీ సంఘానికి రాడేమో భయం కదా, కానుకలు ఇవ్వలేడేమో భయం, మనతో క్లోజ్గా ఉండలేడేమో అనే భయం. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే మనం వాళ్ళని సంతోష పెట్టాలి. ఏమంటారు? కరెక్టే. మనం నిజంగా భయంతోనే బ్రతుకుతున్నాం చాలా మంది. బయటికి గంభీరంగా ఉండొచ్చు, చాలా మంది మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు, కానీ లోపల పిచ్చి భయం ఉంటుంది కొంతమందికి. అవునా? ఒకడు మంచిగా పాట పాడిన భయమే, కొంతమంది వాక్యంలో సంఘంలో ఉన్నోళ్ళు ఎదిగినా భయమే, కొంతమంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న భయమే పాస్టర్లకు. నాకు తెలిసి ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచంలో పాస్టర్లకు ఉన్నంత కోపం సేవకులకు ఎక్కువ కోపం ఉందని మనం అనుకున్నట్టుగా, నాకు తెలిసి ప్రపంచంలో కోపం కంటే పాస్టర్లకు ఉన్నంత భయం ప్రపంచంలో ఎవరికి ఉండదేమో బహుశా. ఏమంటారు? అవును. నిజమే కాదండి? నిజం నిజం. కొర్నేల్ గారికి ఒక్కరికే నిజమంట. 100% నిజం అన్న. భయంగానే బ్రతికేస్తారని నేను పాస్టర్లో ఉన్నంత ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అంటే అభద్రతా భావము ఎక్కడ చూడలేదు, ఎవరి లోపల కూడా కనిపించదు. ప్రతి విషయానికి భయపడిపోతారు. అయ్యో ఒక మెంబర్ తక్కువైన భయమే, ఒకరన్నా రాకపోయినా భయమే, అది కాకపోయినా భయమే. ఎంత టెన్షనో, ఎంత ఆందోళనకు గురవుతారో. కంఫర్ట్ చాలా తక్కువ ఉంటుంది పాస్టర్లకి పరిచర్యలు. అవునా? భయం 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 అండి. చాలా సార్లు భయపడ్డాను నేను. సో ఇలాగా భయం గురించిన కొన్ని వాక్య భాగాలు ముందుగా చూద్దాం. మన మిగతా విషయాలు చూడడానికి ముందు కొన్ని వాక్యాలను చూసుకుంటే అప్పుడు ఆ తర్వాత వాటిని ఆధారం చేసుకొని మనం ముందుకెళ్దాం. ఓకే. దేవుడు పిరికితనం గల ఆత్మను మనకు ఇవ్వలేదు అంటున్నాడు. అవునండి. దేవుడు మనకు గుండె నిబ్బరం కలిగినటువంటి ఆత్మను ఇచ్చాడంట, పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు అంటున్నాడు. అంటే క్రైస్తవుడు అంటే ప్రపంచంలో వేరే వాళ్ళకి భయం ఉండొచ్చేమో, బహుశా ఉంటే తప్పేం కాదు, కానీ క్రైస్తవుడు భయపడే స్థితిలో ఉండకూడదు. ఎందుకంటే క్రైస్తవుడు తనను బట్టి కాకుండా, తన సొంత శక్తిని బట్టి కాకుండా, తన సొంత బలాన్ని బట్టి కాకుండా, తన సొంత జ్ఞానాన్ని బట్టి కాకుండా దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తి కాబట్టి దైవికమైనటువంటి విషయాలు కానీ, దైవ సంబంధంగా బ్రతకడానికి, క్రీస్తును బ్రతకడానికి, లేకపోతే సువార్త ప్రకటించడానికి కావచ్చు, ఇతర కార్యాలు మంచి పనులు చేయడానికి కానీ క్రైస్తవుడు భయపడాల్సినటువంటి ఏ అవసరం లేదు అని అంటుంది. అవునా అండి? హలో. అవునన్నా నిజమే. 2 తిమోతి 1:7 మీరు ఒకసారి గమనిస్తే మీ అందరికి తెలిసిన వచనమే ఇది. ఒక్కసారి చూడండి, లేఖనం యొక్క సందర్భాన్ని కూడా మీరు ప్రయత్నం చేయండి. ఇంటర్ప్రిటేషన్ మీకు నేర్చుకున్నారు కదా, సూత్రాలను ఉపయోగించి ఒక్కసారి ఆ మాటను గమనిస్తారా? దేవుడు మనకు శక్తి, గమనించండి. గమనించమని చెప్పాను, చదువుమని చెప్పలేదు. మీరు వినట్లేదు నా మాట. నేను చదువుమని చెప్పలేదండి, గమనించమని చెప్పాను.
సో ఏ సందర్భంలో చెప్తున్నాడు పౌలు? 8వ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమన్నాడు? కాబట్టి నువ్వు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. అందుకు చెప్తున్నాడు. ఏంటిదంట? క్రైస్తవుడు పక్క వాళ్ళకు వచ్చినటువంటి మన తోటి సహోదరులకో మన మెంటర్స్కో వచ్చినటువంటి శ్రమలను బట్టో, సువార్తను ప్రకటించినందుకు వచ్చినటువంటి కష్టాలను బట్టో, లేకపోతే వాళ్ళ చెరసాల పాలైనందుకో భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాడు. నేను ఇప్పుడు ఖైదీనైనా కాబట్టి నేను జైలు పాలైనందుకు నువ్వు సిగ్గుపడొద్దు, భయపడొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు మన ప్రభు అయిన విషయమైన సాక్ష్యం గురించి ఇంకా సిగ్గుపడడం కానీ భయపడడం చేయకూడదు. అయ్యో పౌలు నా సహోదరుడు లేదా నా మెంటరు జైలు పాలైపోయాడు సువార్తను ప్రకటించినందుకు, అయ్యో నాకేమైపోతుంది అనేటువంటి భయం నీకు ఉండాల్సిన అవసరం లేదు. నీకు ఆ సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నువ్వు స్వార్థ నిమిత్తం ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా ఆ శ్రమలలో పాలువాడవయుండు. ఎందుకు అనంటే దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు, శక్తియు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. కాబట్టి మనం రక్షకుని కొరకు, ప్రభు కొరకు, సువార్త కొరకు ఎంత ధైర్యంగా బ్రతకాలి. మన చుట్టూనటువంటి సహోదరులకి సువార్తను ప్రకటించడం వల్ల ఒకవేళ శ్రమలు వస్తే, కష్టాలు వస్తే, ఇబ్బందులు ఎదురవుతే, దెబ్బలు పడ్డారు అనుకో, అప్పుడు ఏం చేయాలి? భయపడాలా, భయపడకూడదా? హలో అండి. భయపడకూడదు. ఎంత అద్భుతమైన సందర్భం అండి. ఎవరైనా కొట్టిరనుకోండి సువార్తను ప్రకటిస్తే భయపడి మనం ఆగిపోవాలా? సిగ్గుపడాల్సిన అవసరం ఉందా? లేదు. మనం చేయాల్సిన పని మనం చేయాలి. క్రైస్తవ సేవకునికి, క్రైస్తవ పరిచారకునికి, సువార్తను చేత పట్టుకున్నానికి, సత్యబోధన పట్టుకున్నానికి 2 ఉండకూడదు. ఒకటి సిగ్గు ఉండకూడదు, రెండోది భయం ఉండకూడదు. అవునా? మొదటిది భయం ఉండకూడదు, రెండోది సిగ్గుపడకూడదు. అంటే సత్యాన్ని చెప్పడానికి భయపడకూడదు, సత్యాన్ని ప్రకటించడానికి వచ్చే శ్రమల వల్ల అయ్యో ఇట్లా చేస్తే ఇలా అయిపోతామని, అవమాన పాలవుతామని సిగ్గుపడకూడదు. అవునయ్యా. సో పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదని మనం 1 యోహాను 4:18 చూస్తున్నాం. నిజమే. మన ప్రేమ పరిపూర్ణమైనదైతే, క్రీస్తు పట్ల, దేవుని పట్ల మన ప్రేమ నిజమైనదైతే, మన ప్రేమ వాస్తవికమైనదైతే మనం అస్సలు భయపడమండి. భయం ఉండదు. నిజమే. ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందండి. ప్రేమకున్న శక్తి ఏంటంటే భయాన్ని వెళ్ళగొట్టే శక్తి ఉంటుంది దానికి. అవునా అండి? ఉంటుందంటారా? మాట్లాడరేంటండి? ఉంటుందన్న, ఉంటుంది. లోకంలోనే చూడండి, కొంతమంది అమాయకంగా అనిపిస్తారు. కాలేజీ చదువులకు వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించగానే మనకి ఎక్కడలేని ధైర్యం వస్తుంది కదా. అమ్మానాలను ఎదిరిస్తాడు, సమాజాన్ని ఎదిరిస్తాడు, అన్నిటిని ఎదిరించే ధైర్యం వచ్చి పెళ్లి చేసుకున్నాడు. మనం చాలా మంది చూస్తాం. నిజమే. అంటే ఒక లోకంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ప్రేమని అంత ఒక మనిషి లోపల అంత ధైర్యాన్ని పుట్టిస్తే మనం దైవికమైనటువంటి ప్రేమను కలిగిన వాళ్ళం మనకెంత ఉండాలండి చెప్పండి? ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. మన ప్రేమ, మన లోపల ఉండే పరిపూర్ణమైన ప్రేమ గొప్పదండి. అంటే నిజంగా ఆ పరిపూర్ణమైన ప్రేమలో మనం ఉన్నట్లయితే భయం అనేది మనల్ని ఆవరించలేదు. మనం భయాన్ని ఖచ్చితంగా జయించగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా ఇంట్రోవర్ట్స్ దయచేసి అంతర్ముఖులు చాలా జాగ్రత్తగా ఈ మాటలను మీరు గమనించాలండి. అందుకే అంటున్నాడు ప్రభు అన్నాడు, ఎవరికి భయపడాలంట అండి? దేహాన్ని చంపేవానికి భయపడొద్దు, ఆత్మను చంపేవానికి మాత్రమే భయపడాలంట. క్రైస్తవుడు దేహాన్ని నశింపజేయవానికి భయపడడండి, ఆత్మను చంపేవానికి మాత్రమే భయపడతాడు. నిజమేనా? కాబట్టి ఎవడో వస్తారు ఏదో చేస్తారని మన శరీరాలను ఇప్పుడు స్టార్ట్ అయింది కదా మొన్న మన ఎలక్షన్స్ టైంలో, అబ్బో మళ్ళీ బీజేపీ వస్తే మా ప్రాబ్లమ్స్ ఎలా పెరిగిపోతాయి అంటే, సరే మనం ఆయనకు ఓటేయమని ఎవరిని చెప్పాం కదా. బీజేపీకి కావాల్సుకొని ఓటేసుకొని తెచ్చుకోలేం కదా. మనం జాగ్రత్తగా తెలివిగా ఓటేసుకోవాలి అంతే. ఒకవేళ వస్తే ఏం చేస్తాం? భయపడాల్సిన అవసరం లేదు కదా అండి. ఉందా? లేదు. చాలా మందికి లోపల గుబులు ఉంది కదా. వామ్మో చర్చిలు గోలేస్తారు ఉంది కదా లోపల ఎంత గుబులు ఉందో మన అందరు తెలుసు. కొంతమంది బయటికి ఎంత గంభీరంగా మాట్లాడినా లోపల మరలా 5 సంవత్సరాలు మోడీ ఉన్నాడు, బీజేపీ ఉన్నది అని అంటే ఎక్కడ లేని భయం పట్టుకున్నది చాలా మంది లోపల. ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ఉన్నది అందరిలో. కానీ ఎవరికి భయపడాలి వాస్తవానికి? మనం
ఎవరికి భయపడాలండి? ఆత్మను దేహం చంపేవారికి కేవలం శరీరం చంపేవారు కాదు, శరీరంతో పాటు ఆత్మను చంపగలిగినటువంటి శక్తివంతునికి భయపడాలి. ఆమేన్. నిజమే కదండి? ఎవరికంటే మనం భయపడేది? క్రైస్తవులమైనటువంటి మనం ఎవరికి భయపడతాం? జస్ట్ ఈ శరీరాన్ని చంపే వాళ్ళక, బిల్డింగ్లు కూల్చే వాళ్ళకి భయపడతారా అండి ఎవరైనా? నిజం చెప్పండి. హలో, నిజమే అన్న, భయపడవలసిన పని లేదు. కానీ మేమైతే భయపడ్డాం. ఎందుకు భయపడాలండి? ఎవరికి భయపడాలా? నిజం చెప్తున్నా నేను. కరోనా వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా భయపడలేదండి. ఒక్క క్షణం భయం అంటే తెలియదు మాకు అసలు. కరోనా అంటే అప్పుడు భయం అంటే తెలియదు నిజంగా. అసలు ఎందుకు చిన్న ఒక్క క్షణం కూడా భయపడలేదు. ఎంతమంది మీలో భయపడ్డారు నాకు తెలియదు, కానీ కరోనా అంటే భయపడకుండా ఉన్నారా అండి ఎప్పుడైనా ఒక్కసారైనా? మూతులకి బాగా చుట్టుకొని వచ్చేవాళ్ళం, భయపడుతూనే ఉన్నాం. నేను ఆరాంగా తిరిగేసిన. అంటే కావాలని తిరగలే, కానీ పరిచయంలో తిరగాల్సిన సందర్భం వచ్చినప్పుడు, బయటకు వచ్చిన అవకాశం వచ్చినప్పుడు వెళ్ళిపోయినాం మేము. సో మేమైతే ధైర్యంగా చాలా మంది పేషెంట్లు మన ఇంటికెళ్ళి మెడిసిన్ పంపించడము, అంటే రకరకాల ప్రయత్నాలు ఇక్కడ జరిగినాయి. మన పిల్లలు కూడా ధైర్యంగా వెళ్ళి ఐసోలేట్ అయిన వాళ్ళకి హెల్ప్ చేయడం ఇట్లా. అంటే ఏదైనా కానీ ఒక భయం. ఎందుకంటే భయం నాకు అర్థం కాలేదు. అంటే చావంటే భయమా? మనకు దేనంటే భయం? ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తున్నారు, ఇలా అంటే ప్రభుత్వం మారకపోతే ఎంత భయమో మనకు. రకరకాల భయాలండి. అసలు ఆత్మను చంపడానికి భయపడాలి, కానీ ఈ శరీరాన్ని నష్టపరచడానికి భయపడతాం. అంటే ఇక రేకులు కూల్చేటోళ్ళకి, గూడలు కూల్చేటోళ్ళకి భయపడితే ఎట్లా అని మనం ఏమంటారు? ఎంత భయమో, చర్చి బిల్డింగ్లు ఎక్కడ కూలుస్తారేమో. అవునా? అవునాయ్యా. మనం ఎవరి లోపల ఉన్నాం, ఎవరితో ఉన్నాం అనే ఫీలింగ్ లేదు మనకు. బయట నుంచి ఏమొస్తుందనే దానికి భయపడుతున్నాం. అంటే మనం ఎవరితో ఉన్నాం, ఎవరి లోపల ఉన్నాం అనేటువంటి ధైర్యం గొప్పదా, ఏదో ఏదో చేస్తారనే భయం గొప్పదా అని మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? భౌతికమైన వాటికే, శరీర వాటికి ఎక్కువ భయపడి ప్రాధాన్యత ఇస్తున్నాం జనరల్ గా అయితే. అసలు ఆ భయం అనేది రాకముందే భయపడుతున్నాం అంటే సగం చచ్చిపోతున్నారు ముందే. అవునా? ఏం జరగముందే సగం చచ్చిపోతే ఇంకా వస్తేమని ఉంటుందా అండి? సో ఏ భయం అనేది నిజంగా క్రీస్తులో ఉన్నవాడు భయము వచ్చినా కూడా దాన్ని జయించగలుగుతాడు. ఎందుకంటే మనం ఉన్న వ్యక్తి, మనం ఎవరితో ఉన్నాం అనేది చాలా గొప్ప విషయం. చూడండి, సామెతలు 29-25లో చూస్తున్నాం. భయపడుట వలన ఉరి వస్తుందంట. ఎందుకు భయపడకూడదో చెప్తుంది బైబిల్ కదా. భయపడటం వల్ల ఏమొస్తుందంట అండి? మంచి జరుగుతుందా? మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా భయపడ వలన? చెడు జరుగుతుంది, మంచి కాదు. భయం ఉన్నోడు ప్రతి క్షణం చచ్చిపోతాడు కదా. క్రీస్తునందు మనం అందరం ధైర్యవంతులమండి. ధైర్యం ఉన్నాడు ఒక్కసారి చచ్చిపోతాడు, కానీ బలహీనుడు అండి, భయం ఉన్నాడు రోజు చచ్చిపోతాడు. అవునా? ప్రతి క్షణం చస్తాడు, చస్తూనే ఉంటాడు మానసికంగా. నిజమే కాదండి? ఇంట్లో ఉండేటువంటి ఇంట్రోవర్ట్స్ నేను చూస్తూనే ఉంటాను. ప్రతి దానికి భయం 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 భయం. చూడండి, దాని పూర్తి మాట చూడండి ఎంత అద్భుతమైనదో. భయపడటం వల్ల ఉరి వస్తుంది, కానీ మనుషులకు ఉరి వస్తుంది, కానీ యెహోవా యందు నమ్మిక ఉంచాడు సురక్షితంగా ఉండనంట. అవునా? సురక్షితంగా ఉండడంటే అర్థం ఏంటిది? భయపడనే కదా. ఆయన కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఉందంటారా? ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఆయనే నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు, భయపడాడు అనవసరమైన విషయాలకు, చిన్న చిన్న విషయాలకు. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 8 రకాల భయాల్లో నెగిటివ్ భయాలకు అస్సలు భయపడాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే భయము, భక్తి అనేది ఎక్కడ ఉండాలి? భయము దేవుని ఎడల ఉండాలి. మనుషులకు, రాజకీయ నాయకులకు, లేకపోతే పొలిటీషియన్స్కు, లేకపోతే ఏమంటే స్వార్థ వ్యతిరేకుల కోసం వాటికి వీళ్ళంటే మనకెందుకు భయం అండి? మనం భయపడాల్సింది పాపం చేయడానికి భయపడాలి, తప్పు చేయడానికి భయపడాలా? దేవుని లోపల ఉన్నాం కాబట్టి అసలు మనం భయం అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలా. మనుషులకి ఎందుకంటే భయపడతాం. నిజమే కదా. చాలా మంది మనుషులకు భయపడతారండి. అసలు ఏమనుకుంటారో, ప్రతి మనిషి లోపల భయం. అబద్ధ బోధకుడు పిలిచినా పోతాం, పోకపోతే ఏమనుకుంటాడు అని. అవునా? నిజమే కదండి. ఒకవేళ అబద్ధ బోధకులను పిలిచిన, మీటింగ్ పెట్టిరనుకో, ఆ మీటింగ్ పెట్టిన అయ్యగారు, పిలిచిన అయ్యగారు ఏమనుకుంటారని ఆయన కోసం భయపడిపోతారు చాలా మంది. నిజమే కాదండి? నిజమే. నిజమే.
పోకపోతే అది పక్కన పెడితే అయ్యో ఆయన మళ్ళీ రేపు మనకేమైనా ఆపద వస్తే అంటే మళ్ళీ ఏమైనా కష్టం వస్తే అరే రూపాయి 2 రూపాయలు సహాయం చేసేటోడు ఇప్పుడు మనం ఆ మీటింగ్ పోతే మళ్ళీ ఆ సహాయం ఎక్కడ అందోదని భయం. ఎంతకాలం అండి చస్తూ బ్రతుకుతున్నారు చాలా మంది నిజంగా. అందుకే క్యారెక్టరు ఎందుకు బలహీన పడిపోతుంది అని అంటే మనం చస్తూ బ్రతుకుతున్నాం, అసలు నిజమైన జీవితాలు జీవించట్లేదు కొంతమంది అయితే. వాస్తవమైన జీవితం జీవించట్లేదు. నేను అసలు నిజంగా చెప్తున్నాను, ఎవరికి భయపడనండి. దేవుని విషయం వచ్చినప్పుడు అయితే ఎవరికి భయపడము. అది పొలిటీషియన్స్ కావచ్చు, పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఏం చేస్తారు, ఏం చేసుకోలేరు. అలా వాళ్ళ వల్ల ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ వల్ల నాకు మేలు జరిగినప్పుడు ఏం కీడు చేయగలుగుతారు, ఏం చేయలేరు వాళ్ళు. ఉం? తప్పుడు ప్రచారం చేసుకుంటారు. వాళ్ళు ఎంత తప్పుడు ప్రచారం చేసుకుంటే దేవుడు నన్ను మనల్ని అంతా గణపరుస్తాడు. అవునా అవునా? నమ్మకం ఉంటుందా అండి ఏమన్నా అలా? దేవుని మీద నమ్మకం ఉందా అసలు మనకి? హలో అండి. ఈరోజు ఒక వ్యక్తిని సంతోషపెట్టకపోతే నాకు ఆర్థిక నష్టం కలుగుతుందనే భయం మన లోపల ఉందంటే దేవుని కంటే నువ్వు మనిషికి లోబడుతున్నట్టే కదా. నిజమే కాదండి? అవును. నిజమే. వాస్తవం అన్న, ఆ అవునన్న మీ- వాస్తవం. కదా. ఆ ఎందుకంటే నేను ఎందుకు ఈ మీటింగ్ మాట లో మాట్లాడుతున్నానంటే పాల్గొనకపోతే పాస్టర్లకు ఎక్కువగా ఆర్థిక సంబంధం విషయాల్లోనే భయాలు ఎక్కువ ఉంటాయి. అవునా? అవునండి. అవునయ్యా. అరే మనం ఎవరిని నమ్మొచ్చినాం? ప్రభువుని కదా నమ్మొచ్చింది. సేవ ఎవరిని బట్టి చేస్తాం? ప్రభువుని బట్టి కదా చేయాల్సింది. చిన్న చిన్న బాధలు ఉంటాయి, అప్పుడప్పుడు చిన్న చిన్న భయాలు వచ్చిపోవాలి. కానీ భయాలు రావడం తప్పు కాదు. కానీ భయపడి మనం తప్పు చేస్తే తప్పే కదా. భయపడి ఒకరికి లోబడితే తప్పే కదా. భయపడి వాక్య వ్యతిరేకమైన వ్యక్తులను సంతోషపడితే తప్పే కదండి. అవునండి. తప్పే అవుతుందండి. ఇక్కడ భయపడడం తప్పు కాదు, కానీ అవునన్నా. భయపడి తప్పు చేస్తున్నాం కదా, అది తప్పు. అవునా? అవునన్నా. భయపడడం తప్పు కాదండి. భయపడి ఇంకొక తప్పు చేస్తాం చూసినా అప్పుడు తప్పు అవుతుంది, అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. ఉం? మీకు ఇందులో చాలా లాజికల్ చెప్తాను. అంటే మానవుడు ఏమైపోతాడంటే మనుషులకు భయపడంటే తప్పులు చేస్తూనే ఉంటాడంట, దేవుని భయపడి మరి ఒప్పు చేయడంట. విచిత్రమే కదా. నిజమా కాదండి? ఇప్పుడు ఈ సూత్రాన్ని ఒకసారి ఆలోచించండి. ప్రతి మానవుడు అంట మనుషులకు భయపడి తప్పులు చేస్తున్నాడంట, దేవునికి భయపడి మాత్రం ఒక్క రైట్ చేయట్లేదంట. నిజమా కాదు చెప్పండి ఇప్పుడు? దేవుని భయపడితే వాస్తవం తప్పు అవునన్న, అవును. చేయకుండా ఉండాలి, ఒప్పు చేయాలా. నువ్వు నిజంగా దేవుని వాస్తవం. భయపడితే నీ ద్వారా తప్పు చేయకుండా ఉండాలా, ఒప్పు చేయాలా. కానీ మనుషులకు భయపడి ఏం చేస్తున్నావు మరి? తప్పులు ఎందుకు చేస్తున్నారు? మనుషులకు భయపడి వాక్య విరుద్ధమైన కార్యాలు ఎందుకు చేస్తున్నారు? వాక్య విరుద్ధంగా ఎందుకు, వాక్యానికి వ్యతిరేకంగా ఎందుకు ఇతరులను సంతోష పెడుతున్నారు? అవునా? నిజమే కదండి? నిజమే. మన నిజం, లైఫే నిజం. రివర్స్ కదా. మన ఆలోచనలు రివర్సే, మన క్రియలు రివర్సే వాక్యానికి. అవును. నేను మనుషుల గురించి ఇలా డీప్గా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుందండి. అరే వీళ్ళు మరి మనుషులకు భయపడి ఇన్ని తప్పులు చేస్తున్నారు కదా, మరి దేవుని భయపడి ఒక్క తప్పు చేయకుండా ఉండొచ్చు కదా అనిపిస్తుంది. కానీ విచిత్రమే, ఎంత చేసినా మళ్ళీ మనుషులకే భయపడి తప్పులు చేస్తుంటారు. నిజమా కదా? నిజమే. అవును. మనుషులు కంటికి కనబడుతుండ్రు కదన్న. అదే అదే దేవుడు కంటికి కనిపించట్లేదు కాబట్టి, దేవుడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి చూడట్లేదు అనుకుంటున్నారు. నిజమే. ఉం? అదొకటి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి కూడా అప్పటికప్పుడు పర్సన్ బట్టి ఉంటది అన్న. పరిస్థితులను బట్టి కదా, పర్సన్ బట్టి. నేను 2005లో ఒక సువార్త మీటింగ్ పెట్టాను. అదే ఫస్ట్ అదే లాస్ట్ నాది. అంటే పబ్లిక్గా, ఇండివిజువల్గా ఇంట్లో వరకు పెట్టుకొని 20-30 మందిని 50-30 మందిని ఇంట్లో పిలుచుకొని అట్లా చాలాసార్లు గాస్పల్ పెట్టుకున్నాను. కానీ ఓపెన్గా మా ఏరియాలో పబ్లిక్ మీటింగ్ పెట్టడం అనేది ఫస్ట్ టైం అన్నట్టు. అదే ఫస్ట్ అదే లాస్ట్. అది డిసెంబర్లో. అది కూడా సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ లాగా సువార్త చెప్పాలని పిలిచి మొత్తం ఈ వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించినట్టు ఇన్విటేషన్ కార్డు కొట్టించి మేము మా ఏరియాలో ఉన్న ఇంటింటికి పిలిచి మరీ రమ్మని పిలిచామన్నాడు. అందరు కేవలం అన్నిలాంటి టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి పిలిచాము. అందరూ వచ్చారు, మా ఏరియా వాళ్ళందరూ ఒక 100-150 మంది దాకా వచ్చారు. వచ్చిన తర్వాత అది మా కార్పొరేటర్కి తెలిసింది. మా ఏరియా కార్పొరేటర్ ఆయన నాకు చిన్నప్పుడు నుండి తెలుసు. ఆ, ఆ, మేము పక్క ఇండ్లే అన్నట్టు చిన్నప్పుడు. సో మా ఫ్రెండ్, మా క్లాస్మేట్ వాళ్ళ బాబాయ్ మళ్ళీ ఆయన, వాడు నెక్స్ట్ డే వచ్చి ఇంకా సీరియస్ అయిపోయాడు. ఏమైందంటే మా బాబాయ్ ఘోరంగా ఫీల్ అయ్యిండ్రా, నువ్వు మీటింగ్ పెట్టినావంట, ఆయన ఒక గౌరవప్రదంగా నువ్వు మీటింగ్ విలువలేదంట, ఇన్విటేషన్ ఇవ్వాలి కదరా నువ్వు, అది ఇది అని చెప్పేసి. సో జనరల్గా మీటింగ్ అనగానే కొంచెం మనందరికీ అలవాటు కదా ఈ అందరిని పిలవడం. అవునా? రాజకీయ నాయకులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ఏమంటారు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు.
కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మనము ధైర్యంగా పెట్టేసుకున్నాం. అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు అది వచ్చింది అన్నట్టు కంప్లైంట్. సో నవ్వుకున్నానేమో. ఫీల్ అయితే ఫీల్ కానీ మనం ఏం చేసినాం, మన మనుషులను అయితే సంతోష పెట్టలేదు. కేవలం గాస్పల్ సో ఇక అదే లాస్ట్ అదే ఫస్ట్ నాకు. సో అంటే ఏమైతుంది, ఏం చేస్తారు, ఏం జరగలేదు, ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారండి? మనం దేవుని లోపల ఉన్నప్పుడు అంటే రాయితీలు రాకుండా చేస్తారా, లేకపోతే రేపు హెల్ప్ అవుతే సరే, అంటే వాళ్ళని అక్కడ కాదు కదా మనం సంతోష పెట్టాల్సింది. అరే దేవుని యందు భయభక్తులు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి జీవితం. సరే ముందే అంటే కొన్ని విషయాలు చూసాం లేఖనాలు. ఓకే, 3వ పాయింట్, భయమును గూర్చి కొన్ని అభయాలు. భయమును గూర్చి కొన్ని అభయాలు. అభయం అంటే ఏంటిది? భయపడకుండా ఉండడానికి ఇచ్చేటువంటి ఆపణ హస్తం, అంటే ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట. చూడండి, ఇంతకుముందే చెప్పాను, భయం అనేది దేవుని వరం కాబట్టి తప్పు చేయడానికి భయపడాలి కానీ ఒప్పు చేయడానికి భయపడవద్దండి. చాలామంది క్రైస్తవులు కానీ, చాలామంది విశ్వాసుల్లో, చాలామంది సేవకుల్లో తప్పు చేయడానికి భయపడట్లేదండి, ఒప్పు చేయడానికి భయపడుతున్నారు. చాలామంది మంచి చేయడానికి భయపడుతున్నారు కానీ మరి తప్పు చేయడానికి ఎందుకు భయపడట్లేదండి? మరి మంచి చేయడానికి భయపడినప్పుడు తప్పు చేయడానికి కూడా భయపడాలి. అవునా అండి? భయం ఉంటే నిజంగా మీలో ఉన్న భయం నిజమైనది అయితే, ఇంతకుముందు అనుకున్నాం కదా, వాస్తవమైన భయం, అవాస్తవమైన భయము కదా, హేతుబద్ధమైన భయం, హేతుబద్ధం కాని భయము కదా, రీజనబుల్ భయం అంటే అన్రీజనబుల్ భయము. మీ భయం నిజమైనదైతే, మీరు నిజంగా జెన్యున్గా యథార్థంగా మీరు భయపడే వ్యక్తులైతే ఏం చేయాలి మరి? తప్పు చేయడానికి భయపడండి, మంచి చేయడానికి ఎందుకు భయపడతారండి? అవునా? నిజమా కదండి? మంచి చేయాలంటే కొద్ది టాస్క్ ఎదుర్కోవాలి కదా. ఇప్పుడు ఇలాంటి సత్యమైన బోధ ఉందనుకోండి, 10 మందికి చెప్పడానికి చాలా మందికి భయం ఉంటుంది. నిజమేనా? హలో, నిజమే అన్న. అదే మీరు చూడండి, ఒక చెడుదైంది అనుకోండి, 100 మందికి ప్రచారం చేస్తాం. చేస్తామా చేయమా చెప్పండి. అది అంతా క్షేమాభివృద్ధికరం కాదు అని తెలిసినా కూడా మనము 100 మందికి చెప్తామా చెప్పమా చెప్పండి? చెప్తామన్నా. గ్రూపులలో మెసేజ్లు పెట్టి మరి ఫార్వర్డ్ చేస్తాం, పాంప్లెంట్స్ ఫార్వర్డ్ చేస్తాం. నిజమా కాదా? నిజమే. మీ ఏరియాకి ఒకవేళ పొరపాటున బెల్లంపల్లి ప్రవీణ్ వచ్చింది అనుకోండి, అబ్బా బెల్లంపల్లి ప్రవీణ్ మీటింగ్స్ అంటే అందరు వెళ్ళండి అని అందరికి చెప్తారు. మనలాంటి వాళ్ళు వచ్చారు అనుకోండి, మాలాంటి వాళ్ళు ఇంకో 2 వస్తున్నారని తెలిసింది అనుకో, చెప్తారా అండి టీచింగ్ ఉందంటే? హలో, చెప్పాలన్నా. ఎందుకంటే మనకు మంచి చేయాలంటే భయం అండి. అదే చెడు అయితే ఏం భయం లేదు, అలవాటు అయిపోయింది కదా. చెప్పినా రారన్న, అక్కడ చెప్పకుండా పోతారు. మనలాంటి చెప్పినా రారు, అక్కడ చెప్పకపోయినా పోతారు. అది కూడా వాస్తవం కదా. ఇలాంటి పెట్టేటోళ్ళు చిన్న వాళ్ళు పెడతారు, అలాంటి పెద్ద వాళ్ళు పెడతారు కదా. నిజమా కదండి? అవునండి. వాళ్ళ మీటింగ్లు లక్షల్లో ఉంటుంది, మనలాంటి మీటింగ్లు ఎన్ని ఉంటాయి? వేలల్లో ఉంటుంది. మనం ఖర్చులు వేలల్లో ఆలోచిస్తాం, అన్నీ సింపుల్గా చేసుకోవాలని చూస్తాం. అవునా? మనకు పాంప్లెంట్స్ ఉండవు, ఏముండవు, హంగామా ఉండదు, బయటికి అది ఉండదు. సో అంటే నిజమే అంటున్నాడు. అంటే చాలా మంది భయం అనేది దేవుని వరం అనేది చాలా మంది తెలియదు, అది వరంగా భావించట్లేదు. మరి వరంగా భావించడానికి ఏంది అంటే వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు. అప్పుడు వరం అనుకుంటే ఒప్పు చేయడానికి భయపడరు. నిజమే, నాకు కూడా చాలా భయం ఉంటుంది. దేనికి భయపడతాం? తప్పు చేయడానికి భయపడతాం, రైట్ చేయడానికి ఎందుకు భయపడతాం? నాకు అసలు భయం లేదు. అంటే ఇప్పుడు ఇలా గట్టిగా మాట్లాడితే లేకపోతే ఖండిస్తే ప్రజలు రారేమో, నన్ను వదిలేస్తారేమో అనే భయం నాకు అస్సలు లేదండి. అందుకే నేను ఎవ్వరిని సంతోషపెట్టాను. మీరు చూడండి, నేను ఒక్క మనిషిని సంతోషపెట్టడానికి అస్సలు ప్రయత్నం చేయను. గౌరవించడం వేరు, సంతోషపెట్టడం వేరు. గౌరవిస్తాను కానీ సంతోషపెట్టాను. ప్రేమిస్తాం. జనార్దన్, మీ మీటింగ్ అయిపోతే మేము నా మీటింగ్ స్టార్ట్ చేస్తాం, కంటిన్యూ చేస్తాం. హలో జనార్దన్, దయచేసి మ్యూట్లో ఉండండి. మీరు వింటున్నారా, మాట్లాడుకుంటున్నారా మాకు తెలియట్లేదు. నిజంగా మేము ఇంత కష్టపడి, మీరు ఎక్కడ చూసినా చాలామంది ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఇబ్బందిగా ఉంటుందండి.
బ్రదర్ ఒకరు చెప్పేవరకు మళ్ళీ ఇంకోళ్ళు అన్మ్యూట్ చేసుకున్నారా? యాకో పాస్టర్ గారు. సో దేవునికి భయపడకుండా తప్పులు చేస్తున్నాం, కానీ ఒప్పులు చేయడానికి మనుషులకు ఎందుకు భయపడాలండి? మరి దేవునికి భయపడట్లేదు, తప్పులు చేస్తున్నారు. మరి ఒప్పులు చేయడానికి మనుషులకు ఎందుకు భయపడుతున్నారు? మంచి చేయడానికి ఎందుకు భయం అండి? నిజంగా చెప్పండి. మనలో చాలా మందికి మంచి చేయాలంటే భయం. అవునా? అవునా కదండి? మంచి పని చేయడానికి చాలా మందికి భయం ఉంటుందండి. చేయవలసినవి చేయకుండా భయం వలన చేయకునేవి ఎందుకు చేస్తున్నారు మరి? చాలా మంది ఏం చేస్తున్నారంటే చేయవలసిన పనులు చేయకుండా అంటే భయం వలన చేయకూడనివే చేస్తున్నారంట. భయపడుకుంటూనే చేస్తున్నారు, భయంతోనే చేస్తున్నారు చాలా పనులు. అవునండి? నిజమా కదండి? నిజమే అన్న. అవునన్నా. కదా, కొంతమంది భయపడుతూనే తప్పులు చేస్తుంటారండి కదా. ఇటు భయం అవును. ఉంటుంది, మళ్ళీ చేసేది చేస్తూనే ఉంటారు. నిజమేనా? నిజమే అన్న. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదండి. పిల్లలు కూడా అప్పుడప్పుడు చూడండి, అక్కడ భయపడినట్టు భయపడుతూనే ఉంటాడు, చేసేది చేస్తూనే ఉంటాడు. నిజమా? అంటే భయం అనేది ఏంటి తెలుసా మీకు? ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? భయం అనేది మీకు ప్రాబ్లం ఏంది అని అంటే ఎవరన్నా ఏమన్నా అంటారా అనేటువంటి ప్రాబ్లమే. అంతేగాని అది దేవునికి ఇష్టం లేదు, ఇలా చేస్తే దేవునికి నచ్చదు, దేవునికి మనం దూరం అవుతాము, దేవుని ప్రేమకు దూరం అవుతాము, దేవుని అన్నిటికీ అదవుతాము, దేవునికి మనం ఇట్లా చేయకూడదు, నొప్పించిన వాళ్ళం అవుతాం అనే భయం కంటే కూడా చాలా మంది ఏంటి అని అంటే శిక్షకు భయపడతారండి. ఎవరన్నా ఏమైనా అనుకుంటారనే భయం ఎక్కువ మనకి. అవునా? హలో అండి? ఎవరు ఏమి అనుకోరంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. హలో? ఇక తిరుగు ఉండదు. విచ్చలవిడితనం పెరుగుతుంది. అవునా? ఎవరు ఏమనుకోరు అనే లైన్ తీసేసినామంటే అయిపోతుంది, మనం ఎవరము బయటకు వచ్చేస్తాం. నిజమా కాదండి? మాట్లాడరేంటండి? నిజమే నిజమే మొత్తం. నేను కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడతాను, అరమర లేకుండా. దయచేసి తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు. ఓకేనా? ఓకే ఎగ్జామ్ చెప్తున్నా, పాప విషయమే చెప్తున్నాను. ఎందుకు మనిషి చేయవలసినవి చేయకుండా భయం వల్ల ఎందుకు చేయకూడని ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఈ ఆలోచన చేయండి ఒకసారి. నెక్స్ట్, ఇంతకుముందు మనం చెప్పుకున్న మాటల ప్రకారం నేను మా నైబర్ ఒక పిల్లోడు ఉండే, చిన్నోడు. ఆ పక్కన ఎవరో ఒక ఫ్యామిలీ అతను ఇంకొక ఆమెతో, పక్కింటి ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడండి. వీడు వచ్చాడు నాతో మాట్లాడుతున్నాడు, చాలా చిన్నోడు. వచ్చి అన్నయ్య అని మాట్లాడితే ఏంట్రా అని, అన్నయ్య వీళ్ళు భయం లేకుండా తయారైపోతున్నారు అంటే వీడు బాధపడుతున్నాడు. వాళ్ళిద్దరూ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టున్నందుకు ఫుల్ బాధపడుతున్నట్టుగా అది చేస్తున్నాడు. అది చేస్తుంటే మన లోపల నాకు ఫీలింగ్ అర్థమైపోయి నేను ఒకటే మాట అన్నాను, అరే నిజంగా నువ్వు వాళ్ళు తప్పు చేస్తున్నారని బాధపడుతున్నావా, లేకపోతే నాకు ఒక అవకాశం ఉంటే బాగుండు అని బాధపడుతున్నావా అని అడిగాను. అనగానే వాడు షాక్ అయిపోయాడు. నిజమే, అంటే వాని ఆలోచన ఏంటంటే నాకు కూడా ఒక అవకాశం ఉంటే బాగుండు అనే ఆలోచన వాని వెనకాల. ఎందుకు? కాకపోతే అని భయం ఉంది. సొసైటీ అంటే భయం ఉంది, అమ్మ నాన్న అంటే భయం ఉంది, ఎవరైనా తెలిస్తే ఏమనుకుంటారనే భయం ఉంది. అవునా? వాని ఆలోచన నాకు చాలా క్లిష్టంగా అది చెప్పగానే వాడు షాక్ అయిపోయాడు. అదే ఏంటన్నా అలా చెప్పేసినావు అంటే, మరి అదే కదరా నీ భయము, నీకేం బాధ లేదు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, సొసైటీ పాడవుతుంది, పిల్లల మీద ప్రభావం పడుతుందో, చుట్టుపక్కల ఏమైనా అవుతుందనే భయం నీకు బాధ ఎక్కడుందిరా బాబు? నీ బాధ ఏంటిదంటే నాకు కూడా ఒక ఛాయిస్ వస్తే బాగుండని బాధపడుతున్నావు తప్పించి నీకేం బాధ ఉందిరా అని అన్నాను. కాకపోతే నీకు భయం ఉందిరా, నీకు భయం వల్ల నువ్వు ఆ పని చేయలేకపోతున్నావు అని అన్నా. అంటే మనిషి యొక్క గుణము ఎంత చండాలమైందో కదండి. మన లోపల కూడా చాలా మంది అలాగే మాట్లాడుకుంటారు. నిజమా? ఎప్పుడైనా ఇలాంటివి మాట్లాడుకుంటున్నారు అని అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు తప్పు చేస్తున్నారనే బాధ కంటే కూడా అబ్బా వాడు ఒక కోణంలో ఎలా ఉంటుంది అంటే, మానవుని యొక్క నీచమైండు, అబ్బా వాడు లక్కీ ఫెలోర్ అన్నట్టు ఉంటుంది. అవునా? ఏమంటారు బ్రదర్స్? అట్లే మాట్లాడుకుంటారు లోకంలో. నిజమే కదా, వాడు అదృష్టవంతుడు, వానికి ఛాయిస్ దొరికింది. నిజమా కదా? అలాగే అనుకుంటారు.
తప్పుగా అనుకోండి. మానవం లోపల ఉన్న నీచ బుద్ధిని కొంచెం బయట పెడుతున్నాను. ఎవరు ఫీల్ కావద్దు. నిజమా కాదా చెప్పండి. అవునన్నా వాస్తవం నిజమే. నిజం. అంటే మానవుని యొక్క నీచ బుద్ధి ఎంత భయంకరమైనది అని అంటే వీడు బయటికి మాత్రం నీతిమంతుల్లాగా మాటలు వల్లిస్తాడు. నిజమేనా? తన లోపల ఉంటది కదా. మాట్లాడరేంటండి? ఉంటుంది అన్న, ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. సరే, మనం ప్రభులో ఉన్నాము. కొంతమందికి మంచి విషయాలు అలా ఉండకపోవచ్చు. బట్ మనిషి యొక్క బుద్ధిని గురించి చెప్తున్నాను. మనం ఒకవేళ ప్రభులోకి వచ్చి అలాంటి బుద్ధిని, నీచ బుద్ధిని జయించడం గొప్ప విషయం అది. అలాంటి బుద్ధిని జయించి ఉండొచ్చు. కానీ లోపల మనిషికి అంటే ఒక ఫీలింగ్ ఉంటుందండి. అంటే మనిషి హృదయంలో ఎలా ఉంటుందంటే వాడు మనిషి హృదయం చాలా చండాలమైనది మనకు తెలుసు. ఎక్కడో మూలన అలా ఉంటుంది అన్నట్టు. అబ్బా, అలాంటి అవకాశం నాకు కూడా వస్తే బాగుండు అంటే మళ్ళీ ఎవరు తెలియవద్దు. అవునా? బయట పడవద్దు. ఉమ్. చాలా చండాలమైన బుద్ధి ఉంటుందండి. అందుకే చేయవలసినవి చేయకుండా భయం వల్ల మనిషి చేయకూడనివి ఎందుకు చేస్తున్నారు అంటే మనిషి ఆలోచన విధానం, మనిషి లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి స్థితి చాలా భయంకరమైనది. ఎందుకు ఇలా చేస్తామంటే చెప్తున్నాను. విలువ దేవునిపై పెట్టుకుంటే దేవునికే భయపడతాం. కానీ విలువ మనుషుల నుండి కోరుచున్నారు కనుక వారికే భయపడుతున్నారు. నిజమా కాదండి? ఇది సాలిడ్ పాయింట్. యోహాను 5:44 మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిశీలన అంటే కొంతమంది అధికారులు విలువనంట మనుషుల వల్ల మెప్పు కోరుతున్నారంట వాళ్ళు. అందుకే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు దేవుని వల్ల మెప్పును కోరక మనుషుల వల్ల మెప్పును కోరుతున్నారు కాబట్టి వాళ్ళు మనుషులకు లోబడుతున్నారు, మనుషులకు భయపడుతున్నారు అని స్వయంగా యేసుప్రభువే చెప్పాడు. అంటే సవాల్ ఎక్కడి నుంచి వచ్చింది? అధికారులలో ఎవరైనా యేసుప్రభును అంగీకరించాడా అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా. అధికారులలో కదా, ధనవంతుడు, అధికారము హోదా ఉన్నోడు, పలుకుబడి ఉన్నోడు ఎవడైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేనా అనే ప్రశ్న వచ్చింది. అంతేనా అండి? అదే సందర్భమా? హలో, అవునవును. మనుషుల మెప్పే కోరుకొని భయపడుతుంటారు కదా. మనుషుల మెప్పును కోరుతున్నారు. ఇక్కడ అక్కడ ఆ సందర్భమైనా కాదు. ఈవెన్ అక్కడ ఆ సందర్భం కూడా చూడండి. ఇక్కడ అధికారులు కూడా యేసుప్రభుని ఎవరన్నా అంగీకరించారంటే మనుషుల గంట భయపడి అంగీకరించినప్పటికి కూడా లోపలికి అంటే బయటికి లోపల అంగీకరించిన బయటకు ఒప్పుకోలేదంట కదా యేసుక్రీస్తుని. రహస్య క్రైస్తవులుగా ఉన్నారన్న చాలా మంది. రహస్య క్రైస్తవులు ఉన్నారు కానీ రహస్య క్రైస్తవాన్ని యేసుప్రభు ఖండించాడా, సపోర్ట్ చేశాడా? ఖండించాడు. వాళ్ళ శాస్త్రుల వలన ఎక్కడ వెలివేస్తారేమో అని, వెలివేయబడతారనే భయంతో ఉండిపోయారంట. అవునా అండి? అవునన్న, సమాజానికి భయపడ్డారు. సమాజానికి భయపడి ఎక్కడ వెలివేస్తామేమో అనే భయంతో యేసుప్రభుని ఒప్పుకోలేదంట బహిరంగంగా. ఇక్కడ కూడా ప్రాబ్లం నేను గమనించాను. ఇప్పుడు ఇలాంటి సత్యం వింటున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బయటికి ఒప్పుకోలేరండి. నిజమేనా? అవును, నేను చాలా మందిని చూస్తాను. ఇలాంటి బోధ విన్నప్పుడు బయటికి అరే మేము ఈ టీచింగ్ ఫాలో అవుతున్నాం, ఈ టీచింగ్లో ఉన్నాం అని బయటకు ఒప్పుకోవడానికి ఎంత ఫియరో తెలుసా? ఎందుకంటే సమాజం యొక్క భయం ఉంది వాళ్ళకి. ఉందా లేదండి? ఉంది. ఇతర పరిచర్యలు, ఇతర పాస్టర్లు అంటే భయం. మేము పలానా బోధ వింటున్నాం, బోధన ఫాలో అవుతున్నాం బయటకు చెప్పుకోవడానికి చాలా మంది భయం ఈరోజు. నిజమా కదా చెప్పండి? నిజమే. ఎందుకు అని అంటే మన విలువ మనుషుల మీద పెట్టుకున్నాం కదా. అక్కడ కూడా మనం చూస్తాం అద్వితీయమైన, అక్కడ ఆ మాట వేరు ఉంటుంది. ఆ రిఫరెన్స్ ఇక్కడ మిస్ అయ్యాను. అద్వితీయమైన దేవుని వలన వచ్చు మెప్పును కోరక మనుషుల మెప్పును కోరుతున్నారంట అక్కడ. ఇక్కడ కూడా మాట చూస్తున్నాం. అద్వితీయమైన దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వాడు ఒకరు మెప్పు పొందినట్లు మీరు ఎలాగో నమ్మగలరు? యేసుప్రభుని ఇక్కడ ఎందుకు నమ్మట్లేదు? ఒకరి మెప్పు ఒకడు కోరుకుంటున్నాడు కాబట్టి నమ్మట్లేదు. అక్కడ కూడా అంతే, మనుషుల మెప్పును కోరుతున్నాడు కాబట్టి అధికారులు ఏం చేస్తారు? బహిరంగంగా యేసుప్రభుని అంగీకరించట్లేదు. ఇప్పుడు కూడా అంతే, మనకు మనుషుల మెప్పు కావాలి కాబట్టి ఇలాంటి ఒక సత్యబోధలో ఉంటే మనుషులు మనం మెచ్చుకోరని చెప్పేసి చాలా మంది బయటకు ఒప్పుకోరు. ఇది మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ స్ట్రగుల్ చూస్తూనే ఉన్నాం. మనుషులు అంటే ఎందుకు అంత పిచ్చి నాకు తెలియదు. అంటే నీ విలువ మనుషుల మీద పెట్టుకున్నాం కాబట్టి మనుషుల కొరకు ఆరాటపడుతున్నావు. కానీ నిన్ను గణపరిచేది,
అందుకే అంటారు అక్కడ, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను. అంటే నిజంగా నువ్వు దేవుని, నీకు ఘనత కావాలంటే దేవుని గణపరచండి. ఘనత వద్దని చెప్పట్లేదే, ఘనత కావాలి, ప్రతి మానవునికి ఘనత కావాలి. కానీ ఘనతను అడ్డదారుగా తెచ్చుకోవాల్సింది మనుషుల వల్ల కాదు, మెప్పుని తెచ్చుకోవాల్సింది. ఎక్కడి నుంచో తెచ్చుకోవాలండి? ఇప్పుడు మనం ఆరంభంలో సువార్త నమ్మినప్పుడు మన అన్యులు మనల్ని ద్వేషిస్తారు. అవునా? ఒకవేళ ఆ రోజు అన్యులను మనం మన బంధువులను సంతోషపెడితే యేసుప్రభువు నమ్ముకునే వాళ్ళమా అండి? హలో? లేదు, నమ్ముకున్న వాళ్ళం కాదండి. అమ్మేవారం కాదని. కాదు కదా! మరి అప్పుడు మనం అవును. దేవుని కొరకు వచ్చినాం. మరి ఇప్పుడు కూడా సత్యం కోసం అలాగే నిలబడాలి వాస్తవానికి. అంతే కదా! అవునన్న. ఎస్. అప్పుడు ఎలాగైతే అన్యులను కాదనుకొని మనం దేవుని కొరకు వచ్చామో, మరి ఇప్పుడు కూడా అంతే కదా! మన చుట్టూ ఉన్నటువంటి అబద్ధ బోధకులో లేకపోతే కాంప్రమైజ్ అయ్యి బ్రతుకుతున్న వాళ్ళకు దూరంగా ఉండి, మనం సత్యం కోసం కాంప్రమైజ్ కాకుండా బ్రతుకుతే మనకు దేవుని వల్ల వచ్చేటువంటి మెప్పు మనకు దూరం కాదు కదా! సో, అందుకే విలువ మనం దేవునిపై పెట్టుకుంటే దేవునికి భయపడతాం. మన మనుషులకు కోరుతున్నాం గనుక మనుషులకు భయపడుతున్నాం. అంతే కదండీ! మరి మీ విలువ దేనిపై పెట్టుకున్నారో ఆలోచించండి. హ్మ్. సరే. ఇంకొక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. భయం మరియు చింతను గురించిన పలువురు అభిప్రాయాలు చూద్దాం. భయమును గురించి, ఆ చింత, వ్యాకులత, ఆ భయానికి కారణమైనటువంటి చింత, వర్రీ ఏదైతే ఉందో దానిని గురించినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ మనం చూడబోతున్నాం. మీరెప్పుడు వినని విషయాలే. ఏమన్నాడంటే విలియం ఈంజ్ అనేటువంటి భక్తుడు ఏమన్నాడంటే, కష్టము రాకమునుపే దానికి చెల్లించు వడ్డీయే చింత అన్నాడు. భయం. అవునా? కష్టం రాలేదు, అది రాకముందే నువ్వు భయపడుతున్నావు అన్నట్టు. అలా భయపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చింతిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేయని అప్పుకు వడ్డీ కడుతున్నట్టు. ప్రపంచంలో ఎవడన్నా అప్పు చేయకుండా వడ్డీ కడతారా అండి? హలో? కట్టరన్న. కట్టారు. ఎవరు కట్టరు. కానీ మనం కట్టవచ్చు రోజు. ఏమంటారు? అవును. హ్మ్? ఇంతకంటే మంచిగా అదే చెప్పలేను అదే నేను. జరుగుతుంది. ఆ? ఇంతకంటే మంచిగా చెప్పలేను, ఇంతకంటే మంచి పాయింట్ చెప్పలేను. కష్టం రాకమునుపే నువ్వు చింతిస్తున్నావు, భయపడుతున్నావు అంటే దాని అర్థం ఏంది అంటే నువ్వు అప్పు చేయకుండానే వడ్డీ చెల్లిస్తున్నావు అని అర్థం. అంతే కదా జాకబ్? అవునన్నా, అవునన్నా, 100%. నా చుట్టూ ఉన్న వాళ్ళు అప్పే చేయలేదు, వడ్డీ కడుతూనే ఉన్నారు ఎప్పుడు. కష్టం రాకముందు చింతించొద్దు దయచేసి. అలా చింతిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు చేయని అప్పుకు వడ్డీ చెల్లిస్తున్నావు అని అర్థం. వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. రాకముందు ఎందుకు, రేపేమవుతుందో, పిల్లలు ఏమైపోతారో, మా భవిష్యత్తు ఏమైపోతుందో, నా పరిస్థితి ఏమైపోతుందో, నా నెక్స్ట్ మంత్ సంగతి ఏంటి? అరే ఎందుకండి భయం అంతా? మీరు అలా భయపడితే నా పరిస్థితి ఏంటి? ఆ? నేను ఎన్ని హడల్స్ ప్రతి క్షణం, ప్రతిరోజు మిరాకిలే, ప్రతి నెల మిరాకిలే దాటుకొని పోతున్నాం. భయపడొద్దండి. భయం అనేది వస్తుంది కానీ దానికి లొంగకూడదు. అవునా? భయానికి లొంగిపోకూడదు. టెన్షన్ ఫీల్ కాకూడదు. ఈరోజు నాకు ఒక వ్యక్తి మార్నింగ్ లేవగానే మెసేజ్ పెట్టాడు. ఎంత భయపడుతున్నాడు అంటే మామూలు భయం కాదు అది. మొన్న చెప్పాను కదా, ఇంతకుముందు మంచిగా బ్రతికాడు. పెద్ద పెద్ద కంపెనీలో లక్షల జీతాలతో పనిచేశాడు. కోటీశ్వర్లు, ఫుల్ ఆస్తున్నది, పెద్ద ఇల్లుంది సెంటర్లో, సిటీ సెంటర్ బషీర్బాగ్. అంటే ఎన్నో ఉన్నాయి. ప్రభు కోసం ఒక్కరోజు బ్రతకలేదు, ఒక్క వ్యక్తికి మంచి చేయలేదు, స్వార్థంతో బ్రతికాడు, ఫుల్లు తాగుడు, ఇంకా సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, కొంచెం మెయిన్ లంచేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అసలు భయము భక్తి లేదు. దేవుడు అంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు, గౌరవం లేదు, భక్తి లేదు, ఇష్టానుసారంగా పెరిగాడు. అప్పుడేదో ఆస్తుల కోసం అమ్మ నాన్న మీద, వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ తమ్ముని మీద, చెల్లె మీద కేసులు వేసేసాడు. చాలా రకాలుగా తను రెంట్కున్న అపార్ట్మెంట్ ఉంటుంది చూడండి, రెంట్కున్నటువంటి అపార్ట్మెంట్ కూడా ఆ ఇంటి ఓనర్ ఎక్కడో గుంటూరు, నెల్లూరు ఎక్కడో దూరంలో ఉంటాడు. ముసలాయనండి, 60-70 సంవత్సరాలు ఉంటాడు. 10 సంవత్సరాలు రెంట్కున్నామని చెప్పేసి తను ఓన్ అని చెప్పేసి అది నాదే అని చెప్పేసి కేసు వేసుకున్నాడండి. కేసు వేసుకొని ఆ 70 సంవత్సరాల వ్యక్తిని హైదరాబాదు తిప్పించాడండి. అసలు కనికరం కూడా లేదు. క్రూయల్ మెంటాలిటీని, కోల్రిక్ పర్సనాలిటీ అన్నట్టు చెప్పాను కదా, కోల్రిక్. 10 ఇయర్స్ బ్యాక్ నాకు కలిసినప్పుడు నేను కౌన్సిలింగ్ చేశాను, వినలేదు. నెక్స్ట్ డేనే చేశాను, చేస్తే వినలేదు. అన్న మీరు కొంచెం అజాగ్రత్తగా ఉంటే మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే వినలేదు. నెక్స్ట్ డేనే ఆ వారం మళ్ళీ ఫుల్ తాగాడు. మేము ఒక ట్రిప్ వేసి వచ్చినాం, బయటికి వెళ్ళి కొంచెం మెడిసిన్ ఇప్పించాను నన్ను, వేరే ఇంకో అన్న ద్వారా మెడిసిన్ ఇప్పించాడు ఒక అన్న, నేను వెళ్ళాను. సో బిలాయి అటు ఛత్తీస్గఢ్ సైడ్.
వచ్చిన తర్వాత చెప్పాను అన్న పరిస్థితిని చూడగానే అర్థమైపోయి. నాకంటే ఒక 4-5 సంవత్సరాలు పెద్దోడు అంతే. 50 ఇయర్స్ ఇప్పుడు. నాకంటే హైట్ ఉంటాడు ఆజానుబాహుడు. వచ్చిండు, తాగిండు, ఫుల్ ఫెరాలసిస్, స్ట్రోక్ వచ్చేసింది. భార్య ఈయన ఏదో సేవింగ్స్ 10-15 లక్షలు ఉంటే పట్టుకొని ఆమె యూఎస్ వెళ్ళిపోయింది. కొద్ది రోజులకు పిల్లల్ని తీసుకెళ్ళింది. పిల్లలు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నా కూడా పట్టించుకునే వాళ్ళు లేడు. ఈరోజు మెసేజ్ పెట్టిండు, అన్న నాకు హోమ్లెస్, నాకు షెల్టర్ లేదన్నా, నా కోసం ప్రార్థన చేయండి అన్న, నాకు సపోర్టర్స్ని రేట్ చేయండి అన్న, నాకు బువ్వ పెట్టే వాళ్ళను పంపించండి అన్న, నాకు కేర్ టేకర్ కావాలన్నా అంటే ఆయన పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఇవన్నీ హీలింగ్స్ అవి మొత్తం ప్రయత్నం చేసిన కాళ్ళు పుండ్లు రకరకాల ప్రాబ్లం, చేయి వంకర, ఇప్పుడు నోరు కొంచెం సెట్ అయినా కూడా ఇప్పటి కూడా ఎంత గర్వం అంటే చెప్తున్నాను. అంటే అన్న నేను ఎవరి మీద ఆధారపడను అన్న, నాకు ఇప్పుడు అంటే కంపెనీ జాబ్ ఇస్తుంది అన్న, నేను లక్షల్లో సంపాదించిన అంటే 10-12 సంవత్సరాల నుంచి జాబ్ లేదు, అనారోగ్యంతో పోరాడుతున్నాడు, ఇంకా హంబుల్ కాలే. నేను చెప్తూనే ఉన్నాను అన్న, డౌన్ టు ఎర్త్గా దేవుని దగ్గర తగ్గించుకో. వాళ్ళ అమ్మ దగ్గరికి పోతే అలాగే అమ్మ మొన్న అంటే మన సహోదరు ఏంటంటే ఇక్కడ డిపెండ్ అయి ఉన్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించిన, క్యాబ్ మాట్లాడడం, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి వెళ్తే వాళ్ళ అమ్మ దగ్గర మమ్మీ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా, నేను ఇంకా బాగున్నాను అని చెప్తున్నాడు. ఆమె ఏమన్నది, ఓకే బేటా నువ్వు వెళ్ళిపో, మరి నీ లైఫ్ నువ్వు చూసుకో అన్నది. అంటే ఎంత వరస్ట్ అంటే రోజుగా ఊర్లో తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్ అందరికి మెసేజ్ పెడుతూనే ఉన్నాడు. భయం, ఎంత భయం అంటే అలా, అన్న నాకేమో అయిపోతుంది అన్న, నాకు షుగర్ ఎక్కువ అయిపోతుంది అన్న, నాకు మళ్ళీ హార్ట్ ప్రాబ్లం అవుతుందేమో అన్న, నాకు ఆ నోట మాట పడిపోతుందేమో అన్న అని ఇక రోజు ప్రేయర్ చేయించుకోవడం. అంటే ఇక నేను ఎంత చెప్పినా పోవట్లేదు, ఆ భయం పట్టుకున్నది, ప్రాణ భయం. అంటే నిజంగా మనిషిని చూస్తున్నప్పుడు భూమి మీద ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు ఒక్క మనిషికి ఉపయోగపడలేదు. ఈరోజు స్నేహితులందరినీ వీళ్ళందరినీ బ్రతిమలాడుకుంటూ ఒక పూట తిండి కోసం నాకు ఫుడ్ ఉంది, ఆస్తి కోట్ల ఆస్తి ఉన్నది, అమ్మున్నది, కానీ వీళ్ళకి ఆ మధ్యలో అనురాగాలు లేవు, ప్రేమలు లేవు, మంచి లేదు, ఏమి లేదు అసలు. నువ్వు ఆ అమ్మ దగ్గరికి పోతే ఇంత తల్లులు ఇంత కఠినంగా ఉంటారు అన్నట్టు అనిపిస్తుంది. అంటే వీళ్ళ మధ్యలో అది కనిపించలేదు. మరి ఈయన ఎంత భయంకరంగా జీవించాడో ఇక మీరు ఊహించుకోవచ్చు. ఇక ఆమెది తప్పే, ఈయనది తప్పే. పిల్లలు కూడా కనికరం. ఆయన గారి ప్రవర్తనను బట్టి వాళ్ళు అలా చేస్తున్నారు అన్న, అంతే. ఈరోజు సంఘం మీద ఆధారపడంటే రోజు నెలకు 10,000 ఆయనకు, ఇప్పుడు ఒక నర్సును పెట్టి నెలకు 15,000-20,000 ఎవరు 20,000-25,000 జీతం ఇచ్చే కెపాసిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఉంటుందా? అలా అమ్మ దగ్గరికి పోతే 2 రోజులకి ఇటు వస్తున్నాడు, మళ్ళీ పంపిస్తే మా అమ్మ నాకు పడదన్నా, నేను అక్కడ ఉన్నానంటాడు. ఇగో మళ్ళీ ఎంత ఇగో అంటే ఇప్పటికి కూడా నేను మళ్ళీ గర్వం, నేను ఇప్పటికి జాబ్ చేసేస్తాను అంటాడు. నాకు నడవడానికి ఓపిక లేదు, 30 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి జాబ్ చేస్తాను. ఎవరు ఇస్తారండి కార్పొరేట్ సంస్థలు జాబ్ ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి? చాయిస్ లేదు కదా. ఇలాగా ఇప్పటికి అంటే ఎంత చెప్పినా మారట్లేదు. ఇక నేను కొంచెం లోపల బాధ ఉన్న బయటికి కొంచెం కఠినత్వాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. 2-3 రోజులకు ఒకసారి స్పందిస్తున్నా, ప్రతిరోజు గంట మెసేజ్ పెడితే రియాక్ట్ అవుతాం. ఇంకా అంటే కష్టం రాకమునిపై దానికి చెల్లించి వడ్డీయే చింత అండి. అది రాలేదు, ఇక భయపడడం స్టార్ట్ అయిపోయింది. భయంకరంగా భయపడుతున్నాడు ఇప్పటికి, విశ్వాసం లేదు. మళ్ళీ అంటాడు ఫోన్ చేసి, అన్న నాకు ఏసై ఉన్నాడన్నా, నాకేం లేదన్నా అంటాడు. రిపీటెడ్లీ మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ 5 నిమిషాలకి ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి అన్న నాకు ఏమవుతుందో తెలియట్లేదన్న అంటాడు. ఇలాగే మొన్న అర్ధరాత్రి ఇబ్బంది పెడితే ఇక సడన్గా నాకు బాగాలేదు, నేను బెడ్షీట్ మస్తు సిక్ అయి ఉన్నాను, మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి పంపించి వాళ్ళకి హెల్ప్ చేసి, ఇలాగా ఎప్పుడు చూసినా కదా మనిషి నిజంగా చాలా భయంకరమైందండి. కష్టం రాకమునిపై దానికి చెల్లించి వడ్డీయే చింత. కొంతమంది ఎందుకు చింతిస్తూనే ఉంటారు, ఎప్పుడు తలపట్టుకునే కూర్చుంటారు. కష్టమే ఉండదు వాళ్ళ జీవితంలో, అది రాకమునిపై చింతిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటే కొంతమంది ఫియర్, ఆ ఎగ్జామ్స్ రాకముందే క్వశ్చన్ పేపర్ చూడముందే టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాడు చూసినావా. కొంతమంది సంవత్సరం అంతా టెన్షనే ఉంటుంది, ఆ చదువులు అయిపోయేందుకు టెన్షనే ఉంటుంది. అంటే కష్టం రాకముందు ఎందుకంటే బాధపడము. చింత అంటే మనసు నుండి బిందువులుగా కారు భయమను చిన్న ఏరంట. చింత అంటే ఏంటిదంట, మనసు నుండి బిందువులుగా కారుతా చూడండి. మన కళ్ళల్లో కంటే మనసు నుండి కారే బిందువులు, కళ్ళల్లో ఎలాగైతే చిన్న చిన్న బిందువులు కారుతాయో అలాంటి బిందువులు అండి, మనసు నుండి కారే బిందువు లాంటిదంట. ఆ కారే భయం అనే చిన్న ఏరు అంట. ఆ ఏరు ఏంటిది, ఆ కారేటువంటి బిందువుల పేరు ఏంటంటే భయం అనే చిన్న ఏరు. ఏమవుతుందంట, ఆ చిన్న చిన్న బిందువులు ఏమైతాయంటే ఏరులాగా మారిపోతుందంట. అర్థమవుతుందండి? అంటే దానిలో మనమే కొట్టుకుపోతాం చివరికి. భయపడేవాడు భయపడడం వల్ల వచ్చేటువంటి ఆ బిందువులు ఏం చేస్తాడంటే పెద్ద ఏరుగా మార్చుకుంటాడంట. ఆ ఏరులో వాడే మునిగిపోతాడు. ఎవరు మునిగిపోతారంటే భయపడితే? నిజం చెప్పండి. హలో, భయపడిన వాడే మునిగిపోతాడు. భయపడి నేను పక్కడు మునగడు కదా, నన్ను ముంచేది అది.
మీరు భయపడిననుకో మీరే మునుగుతారు. మీ ఏరు చిన్న చిన్నగా బిందువులు బిందువులు పెద్దగా అయిపోతుంది మనసులో. అది మనసు అనే ఏరు అది. ఆ మనసు అనే ఏరులో నీ భయం పెట్టుకొని 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 భయం పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయిపోయి అందులో ఎవడు మునుగుతారంటే నువ్వే మునుగుతావు చివరిగా. ఉం? ఈ మధ్యలో చూస్తున్నా అంటే కొంతమందికి అది ఆ భయం స్కీజోప్రేనియా అనేటువంటి ఆ వ్యాధితో భయపడి 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 అంటే ఊహాత్మకమైనటువంటి ఫ్యాంటసీ ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఊహించుకుంటూ ఊహించుకుంటూ భయపడిపోతా ఉంటారు. ఇంకా ఏముండదు అక్కడ. మనం చెప్పాను కదా ఇక నా దగ్గర ఒక 2 ఇద్దరు నడుస్తున్నాయి. ఉం? రోజు ఫోన్ చేసి నిన్న కూడా ఫోన్ చేసింది ఇక నేను డీల్ చేయట్లేదు నా భార్యకి ఇచ్చేసాను. తనే మాట్లాడుతుంది. ఇంకా లేని అని చెప్తుంది, ఊహించుకొని అన్నీ చెప్తుంది. భయం, పిచ్చి భయం అన్నట్టు. సో చింత, వ్యాకులత, భయానికి కారణమైనటువంటి చింత మనిషిని మింగేస్తుందండి, దిగమింగేస్తుంది. చాలా భయంకరమైనది. దీన్ని ప్రోత్సహించిన అవసరం ఇది మిగిలిన ఆలోచనలు తనలో కలుపుకొని పెద్దదిగా మార్చునండి. రోషన్ అనే వ్యక్తి చెప్పాడు. ఎంత అంటే ఆ భయము ఏరైపోయేది ఒక రోజు నిన్ను సముద్రం లాగా తయారైపోతుందండి. పెద్ద సముద్రం అయిపోయి అదేం చేస్తుంది అంటే నీ ఆలోచనలు తనలో కలుపుకొని మొత్తం ఉంచేస్తుంది అన్నట్టు. ఇక బయటికి రాడు అక్కడి నుంచి. కొంతమందిని చూస్తూ ఉంటాం, అరే ఇంత భయమా ఇంత భయమా ఎందుకు బ్రతుకు. అరే క్రైస్తవులు మరి విచిత్రం ఏంటంటే అన్యుడు భయపడుతున్నారంటే అర్థం ఉంటుందండి. క్రైస్తవులు భయపడుతున్నారంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్యులు భయపడితే అర్థం ఉంటుంది. అవునా, క్రైస్తవులు భయపడవచ్చా అండి? హలో, భయపడకూడదు. అసలే మళ్ళీ జీవన సంబంధమైన ఐహిక సంబంధమైన విచారాల కోసం భయపడొచ్చా అంటే అది మరీ ఫన్నీ. తప్పు చేయడానికి భయపడు, పాపం చేయడానికి భయపడు, కానీ అనవసరమైన విషయాలకు భయపడడం అనేది ఎంత భయంకరమైన విషయం ఆలోచించండి. ఉం? తిప్పి కొడితే మన పిల్లలు 10 ఏళ్ళే ఉండరు, 25 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత పెళ్లి గురించి ఇప్పుడే భయపడతా ఉంటారు. అయ్యో రేపు పెళ్ళి ఎట్లా చేస్తారు, రే 15 సంవత్సరాల అడ్వాన్స్లో ఎవరైనా బాధపడటం ఏమంటారండి? హలో, మీరే చెప్పాలా. 15 సంవత్సరాల తర్వాత జరగబోయేదానికి ఇప్పుడే ముందుగా అడ్వాన్స్డ్గా భయపడడం వల్ల ఏమంటారు చెప్పండి, మీరే ఆలోచించండి. నాకు తెలుసు మీలో చాలా మందికి ఆ భయం ఉందని. చెప్పు జాకబ్. ఏమున్నదన్న ఇక దానికి అర్థమే లేదు ఇక. అదే నేను చెప్తున్నా, అది అది అర్ధసహితమైన భయం. ఇంతో మనం ఇంట్రడక్షన్ లో చూసాం కదా, భయం అయితే అర్ధసహితమైన భయం అది కదా. అవునన్న, మీనింగ్లెస్ ఫియర్. 8వ పాయింట్. ఎప్పుడో 15 సంవత్సరాలు నీ పిల్లలు పెద్ద అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేస్తే వాళ్ళని చేసుకుంటాడు, వాడు పుడతాడు వస్తాడు, వాళ్ళ పెళ్ళి అయిపోద్ది. దాని గురించి నువ్వెందుకు బాధపడుతున్నా, నాకు అసలు అర్థమే కాదు ఇప్పటికీ. నాకు రేపటి గురించే చింత లేదు. ఎందుకు? ఒకవేళ మినిస్ట్రీ గురించిన భయం ఉంది, బాధ ఉంది కానీ తప్పించి ఈ పెళ్ళిళ్ళు ఎట్లయితే, చదువులు అయితే ఏమైతే అయితే లేకపోతే లేదు. దానికి నువ్వేదో ఇప్పటి నుంచో భయం, ఆ బాధ ఆ లేడీస్లో చూడాలి. అమ్మో, ఆ, భూమి కంపించినట్టే ఉంటుంది కొన్నిసార్లు. అవునా? అవునన్న. ఈ టాపిక్లు వస్తే వాళ్ళు మొత్తం భూకంపాన్ని క్రియేట్ చేస్తారు. అవును, నేను కూడా కొంతమందిని చూసిన భర్తలను టార్చర్ పెడతారన్న పిల్లలు ఎట్లా ఏంది, ఏం సంపాదించినావు ఏందని నేను చూశాను ఈ మధ్య కాలంలో. ఈ మధ్య కాలంలో ఇది ఎక్కడ రెగ్యులర్ నడుస్తుంది కదా, తరతరాల నుంచి నడుస్తుంది అది. సో అంటే నువ్వు ఈ మధ్యకాలంలో కలిసి ఉండవు, చాలా మంది కలిసి ఉండొచ్చు. సో నిజమే, అంటే ఏం పిచ్చి నాకు అర్థమే కాదు. నాకు అసలు భయం లేదండి, ఇప్పుడు నిజంగా చెప్తున్నాను. ఎప్పుడంటే ఇప్పుడు నాకు ఇప్పుడు జూన్లో స్టార్ట్ అవుతుంది అని అంటే కాలేజ్ ఫీజులు కట్టాలంటే అప్పటి వరకు చూడవచ్చు. అప్పటిది ఇప్పుడు ఎందుకు ఊహించుకొని భయపడాలా? ఉం? ఏదో చిన్న ప్లాన్ చేసుకొని ఇట్లా ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకోవడం వేరు, భయపడడం వేరు. ఉం? మనం రేపేం సంభవించినో తెలియదని బైబిల్ అంటే నువ్వు ఈ 15 సంవత్సరాల తర్వాత జరిగే పెళ్లిళ్ళ గురించి, పేరంట గురించి ఆలోచించి భయపడుతున్నావు అంటే ఇంతకంటే నాకు నవ్వొచ్చే విషయం మరొకటి లేదనిపిస్తుంది. అది క్రైస్తవుల మధ్యలో నవ్వుతాను, అన్యులంటే లైట్గా తీసుకుంటాను. క్రైస్తవులు మళ్ళీ పాస్టర్లే, అవునా? ఏమంటారు? అవునన్నా. దారుణం. వాస్తవికంగా బయట బలపరిచి ధైర్యపరచడానికి వాక్యం మాటల్లో చెప్పగలుగుతాం కానీ వ్యక్తిగతంగా లోపల ఖచ్చితంగా ఏదో విధమైన భయాన్ని గురవుతూనే ఉంటాం ఖచ్చితంగా. అదే అంటున్నాను నేను, అది గురి కాకూడదు అంటున్నాను. నాకు అసలు లేనే లేదు అబ్బాయి, గురి కాకూడదు. గురైతే అర్థం ఏముంటుందండి? మన పనులు ఆగిపోతాయి, పరిచర్య సరిగా చేయలేము, ఫలభరితమైనటువంటి బ్రతుకులు జీవితాలు ఉండవు, మనం చూసి ఇంకోరు ధైర్యంగా ఉండలేరు. అప్పుడు ఏమర్థం ఉంటుంది అప్పుడు మనం చేసే పరిచర్యకి, మన బోధకి? వాస్తవం, అవును. ఉం?
ఈరోజు పోవాలండి, ఈ క్లాస్తో మన భయాలని పోవాలి, లేదు అంటే ఇక ఎవ్వరు బాగుపరచలేరు, దేవుడే సాయం చేయలేడు ఇప్పుడు. నిన్నటి కష్టంలో రేపటి అవకాశములను పాడు చేయుటకు ఈనాటి సమయం వ్యర్థపరచడం. విలియం వార్డ్ అనేటువంటి భక్తుడు ఏమన్నాడంటే, నిన్న ఒక కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని దాటుకోవాలంటే రేపు దేవుడు ఒక ఛాయిస్ ఇస్తాడు మనకి, అవకాశాలను పాడు చేసుకోవడానికి ఈ రోజు సమయాన్ని వ్యర్థపరచడం భయం అంటే. అర్థమవుతుందా అండి? నిజమా కదా? అవునన్నా. ఓకే అన్న. నిజమే అన్న, నిజమే. నిన్న మీరు ఏదో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, దానివల్ల ఇంత కష్టం వచ్చింది. ఇప్పుడు ఈ కష్టాన్ని దాటుకోవాలంటే రేపు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని తీసుకోకుండా ఈ రోజు దాని గురించి చింతించుకుంటూ రేపు వచ్చే అవకాశాన్ని కూడా పాడు చేసుకోవడాన్నే భయం అంటారు. అంతే కదా? భయపడుతున్న కొద్ది సమయం వృధా అవుతుందా, మంచి ఆపర్చునిటీ దొరుకుతాయండి? సమయం వృధా అవుతుంది. మళ్ళీ రేపు ఏం చేస్తాం? రేపు భయపడుతూనే ఉంటాం, రేపు సమయం వృధా అవుతుంది. అవునా? ఈ భయంతో చేయాల్సిన పనులు చేయకుండా నువ్వు అలాగే ఉండిపోయి భయపడుతూ అక్కడే అయిపోతున్నావు. భయపడినోడు జర్నీ అయిపోతుందా, ప్రయాణం కొనసాగుతుందా? ఆగిపోదును సాగిపోను అన్నట్టే ఉంటదండి. జర్నీ అయిపోతుంది. జర్నీ అయిపోతే ప్రయోజనం ఏంటి? ఆలోచించండి ఒకసారి. చింతించడం అంటే జరగని దానిని ఊహించుకొని ముందుగానే అడ్వాన్స్డ్గా భయపడడం. జరగని దాన్ని ఊహించుకొని భయపడడం ఏంటి? అదే మన జీవితంలో ఎక్కువ జరుగుతుంది, అదే జరగని దాన్ని ఊహించుకోవడం. ఒక మాట చెప్పి ముగిస్తాను, 5-10 నిమిషాలు లేట్ అయినా ఓర్చుకోండి, ఎందుకంటే క్లాస్ బాగా లేట్గా స్టార్ట్ అయింది, లేకపోతే ఈ పాయింట్ అయిపోయేది. అబ్రహాం లింకన్ భయం గురించి, చింత గురించి ఒక అద్భుతమైన విషయాలు చెప్పాడండి. నాకు చాలా ఇష్టం ఇది. 47% కష్టాలు వస్తాయి అని భయపడేవి అస్సలు రావు లైఫ్లో. తెలుసా అండి? మీ జీవితంలో ఒక 47% మీరు కష్టాలు వస్తాయి కావచ్చు అనుకుంటారు, కానీ అస్సలు రావు మీ జీవితంలో అవి. అయ్యో ఏమైపోతాం, ఇప్పుడు ఫీజు లేట్ అయిపోయింది, లేకపోతే రెంట్ కట్టడం లేట్ అయిపోయింది, ఏమైపోతుందో, ఓనర్ ఏమంటాడో, వాళ్ళు ఏమంటారో, తిడతారో, రేపు మన స్కూల్ నుంచి తీసేస్తారో, మన పిల్లల్ని అది చేస్తారో, మెడల్ బట్టి ఇంట్లోకి వెళ్ళి గెంటేస్తారో, రకరకాల భయాలు ఉంటాయి. రేపు ఈరోజు స్కూల్కి వెళ్తే టీచర్ ఎగ్జామ్ పెడుతుందేమో, రేపు అదవుతుందేమో, రేపు ఇదవుతుందేమో, ఆయనేమంటాడో, ఈయనేమంటాడో, ఇలా భయము 47% కష్టాలు వస్తాయి అని భయపడుతూనే ఉంటారు మీరు. మీ జీవితంలో ఈ 47% కష్టాలు రావండి ఎప్పటికి. కావాలని చెక్ చేసుకోండి. అర్థమవుతుందా అండి? మీరు ఒకసారి రాసుకోండి, మీరు దేనికోసం కష్టాలు భయపడరా వచ్చినాయి మీ జీవితంలోకి? హలో, భయపడుతూ ఉంటే రావన్నా, ధైర్యంగా ఉంటే రావా ఎట్లా? అలా కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కష్టాలు వస్తాయని మీరు భయపడతా ఉంటారు, ఆలోచిస్తారు అన్నట్టు, ఆలోచనలు భయపడతారు, కానీ జీవితంలో రావు, అవి ఊహించుకుంటారు వస్తాయేమో అని. వస్తాయి కావచ్చు అనుకుంటా ఉంటారు అన్నట్టు, కానీ రావు అవి. అర్థమవుతుందండి? మీకు అర్థమైంది ఈ పాయింట్? కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. అర్థమైంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, కొంతమందికి జ్వరం వచ్చింది అనుకోవచ్చు, కొంతమందికి అప్పుడప్పుడు దగ్గు వస్తుంది, లేకపోతే కొంచెం మందికి అప్పుడప్పుడు చెస్ట్ లో పెయిన్ వస్తుంది అనుకోండి. తల్లి ఎట్లా దేవుడి పరీక్షలు నాకు ఎట్లా? సో అంటే కొంతమందికి ఇప్పుడు చెస్ట్లో పెయిన్ వస్తుంది, అలాగ ఒక భయం పట్టుకుంటుంది, ఏమైపోయిందో అది హార్ట్ అటాక్ ఏమో, లేకపోతే అది గుండెకు సంబంధించిన పెద్ద ప్రాబ్లం అవుతుందేమో అని ఇట్లా భయపడతా ఉంటారు. తీరా టెస్టులని చేయించిన తర్వాత ఏముండదు. అవునా అండి? హలో, అవునన్నా మొన్న మా అమ్మ విషయంలో కూడా అదే జరిగిందన్న. ఇలాంటి ఎన్ని ఉంటాయి తెలుసా మన లైఫ్లో? 47% కష్టాలు ఉంటాయండి ఇలాగా. అంటే ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో 47% ఉంటాయి అన్నట్టు. అవి ఆరోగ్య సంబంధమైనవి కావచ్చు, ఆర్థిక సంబంధమైనవి కావచ్చు, ఇంకేదైనా సంబంధమైనవి కావచ్చు. అలా వస్తాయి అనుకుంటూ భయపడతాం, కానీ రావు అంటున్నాను, అవి ఎప్పటికి రావు. అర్థమవుతున్నాయి? అలాంటి కష్టాలు మన జీవితంలో 47% ఉంటాయి. వస్తాయేమో అనుకొని భయపడతాం, కానీ అవి ఎప్పటికి రావు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది. అవునన్నా, వాస్తవం అన్న. మా పాస్టర్ మా జీవితంలో అదే జరిగింది. చిన్న పెయిన్ ఉందంటే హార్ట్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉందని ఎక్స్రేలు, స్కానింగ్లు, బ్రెయిన్స్ అన్ని తీసాం, కానీ ఏం లేదు. డాక్టర్ మీకు నువ్వు అనుమాన పడుతున్నావమ్మా,
ఏం ప్రాబ్లం లేదు, డౌట్ పడకని చెప్పిండు. అదే ఇప్పుడు నేను మొన్న అట్లనే ఎవరు భయపడుతుంటే నేను వెంటనే ధైర్యం చెప్పి నీకు ఏం లేదు, రాత్రి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది, నీకు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకొని వాడుకోమని చెప్పిన. ప్రశాంతంగా ఉంది అంతే, అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అదే చెప్తున్నాను, అంటే ఒకటి మనకు తెలియదు, మనకు తెలియని విషయాల గురించి చింతిస్తూ భయపడతా ఉంటాం, అవునా? అలాంటి కష్టాలు 47% ఉండే. ఒక 23% కష్టాలు గతంలో తప్పుడు నిర్ణయాల వల్ల జరిగినవి, అస్సలు మార్చలేం వాటిని. పొరపాటున మీరు ఎక్కువ వడ్డీకి ఇంట్రెస్ట్ తీసుకున్నారనుకోండి గతంలో, ఒక 5%కు 6%కు ₹1,00,000 అప్పు తీసుకున్నారనుకో, అయిపోయింది ఇక. మనం దానికి ఏం చేయలేం, బాధపడాల్సింది ఏం లేదు. ఒకసారి ఒక తప్పు నిర్ణయం తీసుకున్న వాటికి కట్టాల్సిందే, ఇంకా అంతే కదా. ఇంకేమైనా బయటపడే మార్గాలు ఉన్నాయో చూసుకోవాలి, ఇంకా దాన్ని మార్చలేం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. లేదు నువ్వు నీ పిల్లల్ని ఏదో వాళ్ళ పిల్లలు పాపం వాళ్ళకి బీటెక్ చదవడం ఇష్టం లేదు, నీ ఫోర్స్ కోసం బలవంతం కోసం బీటెక్లో జాయిన్ అయ్యారు అనుకోండి, 1-2 ఇయర్స్ గడిచిన తర్వాత ఇక బాధపడడం వల్ల ఆ ప్రయోజనం లేదు. ఇంకా చదువుకోవాల్సిందే, తప్పదు. కొన్ని మార్చలేము, ఒక 4 సంవత్సరాలు దాన్ని భరించాలా. లేకపోతే 20 సంవత్సరాల క్రితం నువ్వు ఒక తప్పుడు పెళ్లి చేసుకున్నావు, అంటే దేవుని చిత్తంలోని పెళ్లి చేసుకున్నావు, అప్పటి నుండి నీకు ఇక మానసిక శోభ ఇద్దరు పడట్లేదు అనుకో, మార్చుకోవాలి, ఇక దాన్ని మార్చలేము మనం, అవునా? భార్యను మార్చడం కుదరదు, భర్తను మార్చడం కుదరదు, కుదురుతుందా అండి? హలో, కుదరదు. ఇలా పెళ్లిళ్ళలో కానీ, వ్యాపారాలలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, లేకపోతే మనం కొన్నిసార్లు తప్పుడు వ్యాపారాలు చేసి, లేకపోతే తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 23% కష్టాలు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. దేనివల్ల వచ్చినాయి కష్టాలు? నువ్వు తొందరపాటు తీసుకున్న నిర్ణయం వలన, తప్పుడు నిర్ణయం వల్ల వచ్చిన కష్టాలు ఇవి. వీటిని మార్చలేము, వీటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి అంతే. ఎలా బయటపడాలో చూడాలా. 17% కష్టాలు ఇతరులు ఏమనుకుంటారో అన్న బాధ తప్పితే మరి ఏ నష్టం కలుగజేయనివి. మనిషి జీవితంలో, ప్రతి మనిషి జీవితంలో 17% కష్టాలు ఏముంటాయంటే పక్కోడు ఏమనుకుంటాడు అనే బాధలు ఉంటాయండి. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారు, అవునా? నా బిడ్డకు అప్పుడే 25 సంవత్సరాలు వచ్చినాయి, మా అన్న మా తమ్ముడు వాళ్ళ బిడ్డ పెళ్లి చేసి నాకంటే చిన్నోడు, వీడు ఏమనుకుంటాడు, ఇప్పుడు నేను పెద్దోడిని, నా బిడ్డ పెళ్లి చేయలేదు, వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, పక్కింటోళ్ళు ఏమనుకుంటారో, మా అమ్మ నాన్న ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, అవునా? నిజమేనా అండి? హలో, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఒకటేని కాదు, చాలా ఉంటాయి. కొంతమందికి ఇంట్లో ఏమైనా వస్తువులు లేదనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇంటికి వచ్చిన 4 చీరలన్నా లేవు, లేకపోతే ఇదన్నా లేదు, అదన్నా లేదు, అంటే ఇవన్నీ ఏమనుకుంటున్నారు? 17% కష్టాలు ఇతరుల గురించి మాట్లాడుకునేటివి, అవునా? ఇతరులు ఏమనుకుంటారు అనే బాధ, అవునా? నిజమే కదండి. మీరు 17% పక్కల గురించి ఆలోచించే బాధలే. అది కూడా ఏంటిది, పక్కల గురించి ఆలోచించడం అంటే వాళ్ళకేదో మీరు మేలు చేస్తారని కాదు, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారు అనే బాధలు, అవునా? నిజమే కదండి. ఇక భార్య వస్తుంది, భర్తతో అంటది, ఏమని మనం సిటీకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా దీంట్లో ఉన్నారని తెలిస్తే మన బంధువులు ఏమనుకుంటారు, మా ఫ్రెండ్స్ అన్నారు, ఇంకా మీరు రాగానే రే ఇంకో ఫ్లాట్ కొనుక్కోలేదు, ఇంకా ఇంత అద్దీంట్లోనే ఉంటున్నారు అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారని భయం, అవునా? బాధ. ఈ ఎన్నాళ్ళు కిరాయి ఇంట్లో ఉండాలా, అద్దీంట్లో ఉండాలా, ప్రజలు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, స్నేహితులు అరే ఎవరేమనుకుంటే మీకేందండి, నాకు అర్థం కాదు. నేనైతే అస్సలు పట్టించుకోను, ఎవరేమనుకుంటే మనకేంది. నిజమే కదండి. అంటే వాళ్ళు అనుకున్నాయని చేస్తారా పోనీ? 10% కష్టాలు ఆరోగ్యానికి సంబంధించినవి. ప్రతి మనిషిలో కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు, కానీ జనరల్ సహజంగా ఓ 10% ఆరోగ్యానికి సంబంధించిన కష్టాలు ఉంటాయి. అసలు 3% కష్టాలే నిజమైనవి. పై 97% ప్రక్కన పెడితే ఇది ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదు. మనిషికి నిజంగా చెప్పాలంటే దేవుడు మనిషి జీవితంలో కేవలం 3% కష్టాలే ఇస్తాడు. నేను దాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకనంటే నేను కూడా ఊహించుకునేది. అంటే నిజంగా చెప్పాలంటే మనకు కష్టాలు ఏమున్నాయి, దేవుడు ఇచ్చేది మనకు 3% కష్టాలు. అవి ఖచ్చితంగా ఉంటాయి. మనం మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి ఆ 97% పక్కన పెడితే ఈ 3% కష్టాలు ఎదుర్కోవడం మనిషికి కష్టమా అండి? మీరే చెప్పండి ఒకసారి. ప్రాక్టికల్‌గా చెప్పండి ఇప్పుడు. హ్మ్. మాట్లాడరేంటండి? హలో, కష్టమేం కాదన్న, వాస్తవం తట్టుకోవచ్చు. సరే. ఇప్పుడు దీనిలోకెళ్ళి ఈ 100%లోకెళ్ళి ఫస్ట్ 47% కష్టాలు వస్తాయి అనుకునేటివే ఎప్పటికి రావని చెప్పాం. అవి 47ను 17% కష్టాలేమో ప్రజలు ఇతరులు ఏమనుకుంటారా అని బాధపడేటివి. ఈ 47 + 17 ఎంతైంది చెప్పండి? 64% అయింది. అవునండి? అవునవును. 64%లో
ఇప్పుడు 100 నుంచి 64 మైనస్ చేస్తే ఎంత ఉంది చెప్పండి? హలో 36 అవునా? అవునా కదండి? ఈ 36లో ఏంటిది? 23% కష్టాలేమో మనం గతంలో తప్పుడు నిర్ణయాల వల్ల తీసుకున్నాయి. 10% ఆరోగ్యానికి సంబంధించిన ఒక 3% మాత్రమే రియల్ కష్టాలు, రియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనము 64% కష్టాల గురించి బాధపడుతున్నామా? ఈ 36 కష్టాల గురించి బాధపడుతున్నామా చెప్పండి ఇప్పుడు? 64% ఎక్కువ. మరి ఇప్పుడు అది 64 పక్కన పెడితే ఈ 36% కష్టాలను ఎదుర్కొని దాటుకోవడం కష్టం. ఏది ఎక్కువ ఉంది మనకు? అంటే మనం భయపడేది, మనం చింతించేది, మనం ఆందోళన చెందేది అనవసరమైనటువంటి 64% గురించి. నిజమా కాదా చెప్పండి ఇప్పుడు? మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. నిజమే నిజమే అన్న. అన్న. నిజమే అన్న. ఆ? నిజమే. ఇప్పుడు ఆలోచించండి. 64% అన్ని అనవసరమైనవి. 47% వస్తాయి అంటే ఎప్పటికి మన జీవితంలో రావు. 17% ఎవరు ఏమనుకుంటారనే బాధలు తప్పించి అసలు ప్రయోజనం లేనివి. ఈ 64% పక్కన పెడితే అసలు కష్టాలు ఏమున్నాయండి? రోగం అంటే ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఓర్చుకునేటి. దానికి ఏం చేస్తాం రోగం వస్తే? వ్యాధులు వస్తే ఏం చేయాలండి? దేవుని మీద డిపెండ్ అవ్వాలి, ప్రార్థన చేసుకోవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అవునా? దేవుడు కృపనిస్తాడు కావచ్చు, ఓర్చుకోవచ్చు. ఆ 23% కష్టాలు ఆర్థిక సంబంధం అయితే మెల్లమెల్లగా దానికి కూడా ఒక మార్గం ఉంది. అది రేపు మనం క్లాస్‌లో నేర్చుకుంటాం సెమినార్‌లో. మరేమన్నా అమ్ముకునేటివి ఉన్నాయా? బంగారం ఉందా? ల్యాండ్ ఉందా? కొంత కుదబెట్టి దాన్నేమన్నా తొందరగా టెన్షన్ తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? రకరకాల మార్గాలు ఉంటాయి. ఏదో ఒక మార్గం ఉంటది. కానీ వాడుకోడు. బాధపడుతూనే ఉంటాడు ఆ 23% కష్టాల కోసం. అవునా? మరి అసలైన కష్టాలు 3%ఏ కదా! వాటిని ఎదుర్కోవడం చాలా సులువు తెలుసా? నేను అందుకే అవి దాటుకొని పోతున్నా. అది ప్రభు వలన సాధ్యమవుతది. మళ్ళీ మనం ప్రయత్నం చేస్తే సాధ్యం కాదు. ఆ! అబ్రహాం లింకన్ కష్టాలు మన జీవితంలో వస్తే ఊరుకు భరిస్తారా అండి మీరు? హలో? భరించలేము. అస్సలు భరించలేమన్నా. ఆయన పొలిటికల్‌గా గాని, ఫ్యామిలీ పరంగా గాని ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఒక నల్ల జాతీయుడు, ఆయన అవమానాలు ఎన్ని అవమానాలకు గురయ్యాడో తెలుసా? ఈవెన్ ఆయన ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉన్నప్పుడు కూడా ఒకతను ఇంటర్వ్యూ చేస్తూ అంటే ఒకతను బయటికెళ్ళి ప్రశ్న అడిగాడు. మీరు మీ నాన్న చెప్పులు కుట్టేవాడు కావాలని అవమానపరచడానికి ఒక నల్ల జాతీయుడు అని చెప్పేసి చెప్పులు కుట్టేవాడు కదా మీరు మీ నాన్న చెప్పులు కుట్టేవాడు కదా అని అడిగాడండి. తెలుసా? అంటే అబ్రహాం లింకన్ ఏమన్నాడు తెలుసా? మీరు చెప్పులు కుట్టే వృత్తి వల్ల కదా అంటే ఆయన ఒక ప్రెసిడెంట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, హోదాలో ఉన్నప్పుడు కూడా ఇప్పటికి మీద ఏమైనా చెప్పులుంటే ఇవ్వండి నేను బాగు చేసి ఇస్తాను అన్నాడు తెలుసా స్టేజ్ మీదకెళ్ళి? హలో? అన్న మరొకసారి చెప్పన్నా. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒకరిని అడిగాడు, మీ నాన్న మీరు చెప్పులు కుట్టుకునేవాళ్ళు కదా ఒకప్పుడు వృత్తికి అని అంటే, ఇప్పటికి కూడా నేను బాగు చేయలేని చెప్పులు బాగు చేస్తాను మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వండి అన్నాడు ఆయన అడిగినోడిని. హలో? అర్థమైందన్నా? అర్థమైందన్న. అది అండి మనుషులు అందుకు దేవుడు ఊరికైనా తీసుకొచ్చి ఒక స్థాయిలో పెట్టాడు. మనకు లేదు. మనకు లేదు కాబట్టే మనం ఎప్పుడూ అక్కడే కొట్లాడుతా ఉంటాం ఆ చుట్టుపక్కలే. నేనంటే ఎవరు అనుకుంటున్నావు? ఆ! మన గర్వము, మన అహము నేను తలుసుకుంటే ఏమైనా ఇంకా ఆ? ఇవన్నీ వదిలేయాలండి. దేవుడు నిన్ను ఊరికేనండి అందుకే కదా ఆయన ఈ భయము ఇవన్నీ వదిలేయాలా. అహంకారం వదిలేయాలా. భయంతో కూడిన అన్నీ వదిలేయాలా. ఎంత అద్భుతమైన చూడండి ఆ 47 64% పక్కన పెడితే 36 ఆ 36లో మళ్ళీ 23 పక్కన పెట్టాల్సినవి. ఆ 13%లో మళ్ళీ 10 ఆరోగ్యానికి సంబంధించినవి. ఏం చేస్తాం? ప్రతి మనిషికి రోగాలున్నాయి. రోగం లేని మనిషి ఎవడున్నాడు చెప్పండి మన చుట్టూలో? అవునా? ఎవరు ఆ! ఎవరికి రాకుండా నీకు ఒక్కరికి వస్తే బాధపడాలి. అర్థం ఉంటది దానికైనా కనీసం. అవునా? రోగం లేని మనిషి ఎవరున్నారండి? అందరికి వచ్చింది మనకు వచ్చింది. కష్టాలు లేని మనుషులు ఉన్నారా? పోనీ అలానే చెప్పండి. 23% తప్పుడు నిర్ణయాలు లేదు తీసుకోకుండా లేదు లేదు. కష్టాలు లేని మనుషులు ఎవరంటే ఒక నలుగురు పేర్లు చెప్పండి మీ చుట్టూలో మీకు తెలిసిన వారిలో. పోనీ ఆయనకి గ్రూప్‌లో 50 అనుభవం మంది ఉన్నారు. అందులో కష్టాలు లేని మనుషులు ఒక 4 పేర్లు చెప్పండి నాకు. లేరన్న. వామ్మో, మాకు వచ్చిన కష్టాలు వచ్చినాయంట. హ్మ్. చిన్న కష్టాన్ని కూడా యోబు కష్టాలను అలాగా ఊహించుకుంటారు అన్నాడు. ఇట్లా భూతద్దలు పెట్టి అబ్బా నాకు యోబు కష్టాలు వచ్చినాయండి అంటారు. ఏ ఏ నవ్వుకుంటా నేను అరే నీకు అసలు కష్టం అంటే తెలిస్తే నువ్వు అసలు తట్టుకోలేవు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి.
నిజమైన కష్టాలు ఎలా ఉంటుందో తెలిస్తే తట్టుకోలేరు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ జీవితాలకు ఏ సమస్య లేదు. మీరు చాలా భద్రంగా ఉన్నారు, ప్రభునందు ఉన్నారు. అనవసరంగా భయపడకండి. మీరు మామూలు వ్యక్తితో లేరు. ఒక యూనివర్సల్, అంటే ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ సమస్తాన్ని సృజించినటువంటి సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుని ప్రజలం మనం, దేవుని బిడ్డలం. మనం భయపడడం ఏంటిదండి? ఆమేన్, ఆమేన్. మనం ఏందండి భయపడడం? మనం భయపెట్టే వాళ్ళం కానీ భయపడే వాళ్ళం కాదు. కష్టం వస్తే ఆమేన్. కష్టం మనల్ని చూస్తే భయపడాలా? శ్రమ వస్తే శ్రమ భయపడాలా? ఏంటి మనకు వచ్చేటి భయపడాలి, కానీ మనం భయపడడం ఏంటండి? మనం భయపెట్టాలా? సావును భయపెట్టాలా? శ్రమను భయపెట్టాలా? అన్నిటి భయపెట్టే స్థాయిలో మనం ఉన్నాం. అలాంటిది భయపడడం ఏంటండి మనం? సో కాబట్టి దయచేసి ఎవరు ఇక్కడ నుంచి భయపడకూడదు. భయాన్ని పక్కన పెట్టండి, పారదోలండి, మూత కట్టి బయట పారేయండి. ఒకటే భయం ఉంచుకోండి, పాపం చేయడానికి భయపడండి, తప్పు చేయడానికి భయపడండి తప్పించి ఈ అనవసరమైన విషయాల కోసం భయపడండి. ఆమేన్, ఆమేన్. ఇంకా చూద్దాం రేపు మళ్ళీ మండే రోజు మళ్ళీ ఫుల్ క్లాస్ చూద్దాం. ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి. చింతించకూడదని ఎందుకు యేసుప్రభు చెప్పాడు, అసలు పేతురు ఎందుకు చెప్పాడు, చింతించడం వల్ల ఏమవుతుంది, ఆ భయం ఎందుకు వస్తుంది, అంత భయపడాల్సిన అవసరం ఉంది క్రైస్తవునికి, అసలు లేనే లేదు. కానీ అయినా భయపడుతున్నాడు అంటే అది నిజంగా బాధ కలిగించే విషయమే. సో మీరు ఎవరో గుర్తుపెట్టండి, మీరు ఎవరితో ఉన్నారో గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికి చెందిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మనకేందండి భయం? ఆమేన్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.